ప్రియమైన ప్రేక్షకులారా, డియర్ లవర్ లైక్ ఆడియన్స్, మేము చేస్తున్న వీడియోలు మీకు నచ్చినట్టయితే వీఆర్ డూయింగ్ వీడియోస్ ఇఫ్ యు ఆర్ లైకింగ్. లైక్ చేసి, లైక్ డూ, కామెంట్ చేసి, కామెంట్ ఆల్సో డూ. మీ బంధుమిత్రులందరికీ షేర్ చేసి, యువర్ రిలేటివ్స్, ఫ్రెండ్స్ అండ్ నైబర్స్ కి షేర్ డూ. అలాగే మన ఫన్మోజీ ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఫన్మోజీ ఛానల్ యు ఆర్ వాచింగ్ బట్ నో సబ్స్క్రైబింగ్. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. నౌ ఓన్లీ సబ్స్క్రైబ్ డూ ఫ్రెండ్స్. ఆల్సో కింద బెల్ ఐకాన్ క్లిక్ ఫర్గెట్ డోంట్. ఇక వీడియో స్టార్ట్ చేసేయండి, నేను వెళ్ళొస్తాను. మాట వినాలి గురుడా, మాట వినాలి, మాట వినాలి, మంచి మాట వినాలి, మాట వినాలి గురుడా, మాట వినాలి. భుజంగం గారులా ఉన్నారా? ఇది మరీ దారుణమయ్యా. ఆ అమెజాన్ ఫ్లిప్కార్టోడే బెటర్. 50% డిస్కౌంట్ అయినా ఇస్తాడు. నువ్వు 10 రూపాయలు కూడా తగ్గించడం లేదు. అయితే అక్కడికి వెళ్ళి కొనుక్కోండి బాబు, మా దగ్గరికి ఎందుకు వచ్చారు? ఏమండి భుజంగం గారు, ఏంటి ప్రాబ్లం? అమ్మా ఈయనొచ్చాడేటి? జగన్నాథం, కరెక్ట్ టైంకి వచ్చావయ్యా. లేదు, రోజు మార్కెట్ ఇదే టైంకి వస్తాను. అబ్బా, గొడవ జరుగుతున్నప్పుడు కరెక్ట్ టైంకి వచ్చావయ్యా. ఎందుకు, ఏంటి గొడవ? వీడు చూడు, ములక్కాడ 1 10 రూపాయలంట. 5 రూపాయలకి ఇవ్వమంటే ఇవ్వనంటున్నాడు. ఏంటి, ములక్కాడ ఒకటి 15 రూపాయలా? అయ్యి బాబు, మీరు మొదలెట్టికండి బాబు. ముందు నేను చెప్పేదేనండి. కాళ్ళేం పిరింగి వచ్చిట్లు నాకే 8 రూపాయలు పడ్డాయి. నేను ఇక్కడ 2 రూపాయల లాభం కూడా అమ్ముకోకపోతే నేను మా కుటుంబం రోడ్డు మీదకి వచ్చేయడమే. ఇప్పుడు ఏమైనా 5 స్టార్ హోటల్లో పెట్టి అమ్ముతున్నావా? ఇప్పుడు రోడ్డు మీదే కదా పెట్టి అమ్ముతున్నావు. సార్, నేను చెప్పింది మీకు అర్థం కాలేనట్టుంది. నేను బేరం వాడేటప్పుడు నా నోరు మాత్రమే పని చేయాలి, కాదని అవతల వాడి నోరు పని చేస్తే నాకు కోపం వస్తది. అసలు ములక్కాళ్ళు ఎలా కాస్తాయి ఓ చెట్టుకి? అచ్చి బాబాయ్, ఆపండి బాబాయ్. జగన్నాథం గారు, మీకు మేము బేరానికి దండం ఏంటి బాబు? ఇదిగోండి, మొత్తం కాళ్ళన్నీ తీసుకోండి, డబ్బులు కూడా అక్కర్లేదు. అదేంటి అలా అంటావు? మరి నువ్వెలా బతుకుతావు? అదేనండి నా డౌట్ కూడాను. మీరున్న ఏరియాలో ఉంటే ఎవడో బతకలేడు. ఇదిగోండి, ఈ కాళ్ళన్నీ మీరే ఉంచుకోండి, నేను షాప్ సర్దుకొని పక్కాలకి పోతాను. ఒరే 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 ఒరే, ఆగరా. వద్దండి, నన్ను ఆపకండి. నేనేని నాపట్లేదురా, వెళ్ళిపో. కానీ వెళ్లే ముందు కొంచెం కరేపాకు, కొత్తిమీర కొసరవరా. తీసుకోండి, షాప్ మొత్తం తీసుకోండి, ఏమైనా మిగిలితే నాకు ఇవ్వండి. అలా అన్నావు, బాగుంది. ఏమండి భుజంగం గారు, మీకు ఏం కావాలో చూసుకోండి. చాలయ్యా, ఇంక మిగతా పట్టుకుపో. ఇంకేం మిగిలిందండి పట్టుకెళ్ళడానికి? మరీ ఎక్కువ తీసామంటావా జగన్నాథం? అబ్బే లేదండి, ఓ వారానికి సరిపోతాయేమో. కావాలంటే నెక్స్ట్ వారం వద్దాం. పల్లెటూడివే జగన్నాథం, నీలో ఏదో పవర్ ఉందయ్యా. అసలు నువ్వు వాడే బేరానికి బజారు మొత్తం బెదిరిపోతుంది అనుకో. ఆ పిసినారితనం, పొదుపుతనం, బేరవాడే విధానం, అబ్బా, ఇలాంటి పవర్స్ అసలు కాలనీలో ఎవరికి లేవయ్యా. మన పిల్లలు చూస్తారు చూడు, స్పైడర్ మ్యాను, సూపర్ మ్యాను, శక్తిమాను, అలాగా నువ్వు మన కాలనీకి పిసినారి మ్యాను. వాళ్ళందరిలాగా నువ్వు కూడా ఒక డ్రెస్ కుట్టించుకోవాలయ్యా. మేమంతా మార్కెట్ లో ఆ రేట్లు చూసి బెదిరిపోయినప్పుడు నువ్వు అలా డ్రెస్ వేసుకుని ల్యాండ్ అయ్యి నీ బేరంతో అందరినీ కాపాడాలి. డ్రెస్ ఎందుకండి, డబ్బులు బొక్క, ఈ లుంగీ ఉందిగా, ఇదే మన కాస్ట్యూమ్. అబ్బా, చూసావా, ఎక్కడ కూడా బడ్జెట్. ఊరుకోండి సార్. నాకు తెలిసి నీ పవర్స్ అన్ని లుంగీలోనే ఉన్నట్టున్నాయి జగన్నాథం. ఏం మాట్లాడుతున్నారు సార్? అబ్బా, లుంగీలో కాదయ్యా, లుంగీతో. ఓ, నువ్వు ఈ లుంగీ కట్టుకొని అలా నడుచుకొని వస్తుంటే హనుమాన్ గద పట్టుకొని నడుచుకొని వస్తున్నట్టు ఉంటది. ఊరుకోండి భుజంగం గారు, అయినా పవర్స్ లుంగిలో ఉండడం ఏంటి అంటే అన్నారు. ఇంకోసారి అనకండి, పైన తదాస్తు దేవతలు ఉంటారు, వాళ్ళు తదాస్తు అనేసారు అనుకోండి, పవర్స్ అన్ని లుంగిలోకి వెళ్ళిపోతాయి. మళ్ళీ ప్యాంట్ వేసుకున్నప్పుడు వీక్ అయిపోతాం. ఊరుకోండి, ఏదో సరదాగా అలా అంటాం గాని నిజంగా తదాస్తు దేవతలు ఉంటారా? వాళ్ళు తదాస్తు అంటారా? నేను రాసిచ్చిన మెడిసినే కంటిన్యూ చేయండి. అలానే 3-4 రోజుల పాటు పప్పులు గిప్పులు తినకుండా ఉండండి, ఓకేనా? ఏమైనా ప్రాబ్లం ఉంటే ఫోన్ చేయండి. ఏంటి లిల్లీ, ఇంట్లో మొబైల్ హాస్పిటల్ పెట్టేసేవేంటి? మొబైల్ నుంచే వైద్యం చేస్తాను. ఏం లేదు గోవిందు, ఈ పేషెంట్ కి మొన్న సర్జరీ చేశా, అందుకే ఏ మెడిసిన్స్ వేసుకోవాలో చెప్తున్నా. సర్జరీ చేసావా? ఉన్నాడా పోయాడా? పోతే ఫోన్ ఎలా చేస్తాడరా? ఫోన్ ఎలా చేస్తాడు?
అది కూడా కరెక్ట్. అయినా ఈ మధ్యన సర్జరీలు చేయడానికి రోబోలు వచ్చాయంట కదా, డాక్టర్లను పీకెత్తున్నారా? అంత లేదు, ఆ రోబోట్ ని ఆపరేట్ చేసి సర్జరీ చేయించేది మేమే. ఓహో, నాకు కూడా ఈ మధ్యన ఈ లెఫ్ట్ సైడ్ పొట్ట దగ్గర ఆ, ఏంటమ్మా? ఏం లేదు, లైట్ గా పొట్ట వచ్చిందని చెప్తున్నా. 3 పూట్ల పందిలా తింటే అలానే వస్తుంది. ఆ సర్జరీ ఏదో చేసి కొవ్వు కోసొచ్చు కదా. నువ్వు కూడా జిమ్ కెళ్ళి ఎక్సర్సైజులు చేయొచ్చు కదా. అదెలా కుదురుతుందమ్మా? మరి ఇది ఎలా కుదురుతుందమ్మా? కొవ్వు కోసేయాలంట, కొవ్వు డైరెక్ట్ గా పిక్ కోసేయాలి. కోసేసి కాళ్ళని అంత భోజనాలు పెట్టే. ఈ మధ్యన పిల్లలకి మొగుళ్ళు చంపేయడం ఒక ఫ్యాషన్ అయిపోయింది. సరేలే, సరదాగా అన్నా. ఇంతకీ ఎందుకు వచ్చావో అది చెప్పు. ఏం లేదు లిల్లీ, మొన్న నైట్ మోషన్స్ అయ్యాయని ఓ 3 మోషన్ టాబ్లెట్లు వేసుకున్నాను. ఓకే, మోషన్స్ తగ్గిపోయి గానీ అప్పటి నుంచి బాత్రూమ్ రావట్లేదు. హా, ఇప్పుడు నన్నేం చేయమంటావు? అంటే ఆ 3 టాబ్లెట్లు హోల్ మధ్యలో వాలుగా ఏర్పడినట్టున్నాయి. ఆ వాలు బ్రేక్ చేసి ఇంకో టాబ్లెట్ ఇవ్వాలి. చీ, నీకెప్పుడు బాత్రూమ్ గోలే గోవిందు. అలా బాత్రూమ్ లోనే ఏడుస్తావు, ఎపిసోడ్ లో కూడా బాత్రూమ్ జోక్సే వేస్తావు. కమెంట్స్ లో తిడుతున్నారు తెలుసా? అరే తప్పే ఉంది, బాత్రూమ్ ఈజ్ ఏ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ లైఫ్. అసలు ఈ భూమి మీద మనిషికి ప్రశాంతత దొరికే చోటు ఏమైనా ఉందంటే అది ఒక్క బాత్రూమే. యు నో దట్? హా, అలా అని గంటలు గంటలు రీల్స్ చూసుకుంటూ అక్కడే కూర్చుంటావా? తప్పే ఉంది లిల్లీ. ఒక మనిషి తన జీవితం మొత్తంలో 2.5 నుంచి 3 సంవత్సరాలు ఒక్క బాత్రూమ్ లోనే గడుపుతాడు తెలుసా? తెలుసు. అదే నాకు నచ్చలేదు. దట్ షుడ్ బి మినిమం 10 years because it's peaceful. Then you drop the load into the commode. చీ, వ్యాక్. నీతో ఇంకొద్దిసేపు మాట్లాడితే నాకు కడుపులో తిప్పేలా ఉంది. ఇదిగో ఈ టాబ్లెట్ తెచ్చుకొని వేసుకో. గోవిందు, నువ్వేంటి ఇక్కడ? నీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఇల్లు దొరికే వరకు నన్ను చూడొద్దు, కలవద్దు అని. ఇల్లు దొరికేంత వరకు చూడొద్దమ్మా, కానీ దొరికిందిగా. దొరికిందా? ఎస్, నా లిల్లీని చూడకుండా ఉండడం నా వల్ల కాదు, అందుకే ఇల్లు వెతకలేదు, డైరెక్ట్ గా చైనా నుంచే తెప్పించావా? అదేమన్నా బొమ్మనా తెప్పించడానికి? ఎస్, బొమ్మే, కానీ ఆడుకునే బొమ్మ కాదు, పడుకునే బొమ్మ. ఎందుకంటే ఇంట్లో ఉండేది బెడ్రూమ్ ఒక్కటే, దాంట్లోనే హాల్, దాంట్లోనే కిచెన్, దాంట్లోనే బాత్రూమ్, వాట్ నాట్, దేర్ ఇస్ ఎవ్రీథింగ్. నువ్వు చెప్పేది ఒక్క ముక్క కూడా నాకు అర్థం కావట్లేదు గోవిందు. ఇంతకీ ఇల్లు ఎక్కడ? ఇక్కడే. నీకు క్విక్ హోమ్ టూర్ ఇచ్చాననుకో మొత్తం క్లియర్ గా అర్థమైపోతుంది. చలో అందరూ దగ్గరికి వచ్చేసండి, ఒక ఫ్రీ స్టైల్ ర్యాప్ వేసుకుందాం. లిల్లీతో పాటు మీకు కూడా ఒక హోమ్ టూర్ ఇచ్చేస్తా. కమాన్ స్టార్ట్ చేసేద్దాం. మా ఇంటికి పోవాలంటే ఎక్కాలి మెట్టలు, మేడ పైన మనం మారేసుకోవచ్చు బట్టలు, ఆ పక్కనే ఉంటది కంటైనరు, దానికి నేనే కదా నీవో అన్నారు. చలో ఇప్పుడే వేసేద్దాం ఒక హోమ్ టూర్. కమాన్ గైస్, లోపల పదండి. దిస్ ఇస్ ద బెడ్రూమ్, పక్కనే ఉన్నది బాత్రూమ్, ఆపోజిట్ లో కిచెన్, వండుకొచ్చు చికెన్, బయట పెద్ద వరండా, కూర్చొని తాగొచ్చు మిరిండా. పేరుకే ఇది ప్యాంట్ హౌస్, బట్ ఇట్స్ నాట్ ఎ ర్యాంట్ హౌస్. పీజే అంకుల్ కళ్ళు కప్పి కట్టేశాను ఈ హౌస్. లవ్ యూ బచ్చే, ఏ మేరా గారు బోల్తే. చలో అందరూ లైక్ చేసేయండి, నచ్చినా నచ్చకపోయినా. లక్ష్మి, నా బెల్ట్ ఏదే? ఇదిగోండి నాన్నగారు. నువ్వు తెచ్చావేంట్రా? అమ్మేది? లోపల మీకోసం లంచ్ బాక్స్ కడుతుంది, మీకు ఇంకేమైనా కావాలంటే చెప్పండి. వినమ్రత ఎక్కువైంది. విషయం ఏంటి? అది రేపు కూలీకి వెళ్దాం అనుకుంటున్నాను నాన్నగారు. అబ్బో, ఎన్నాళ్ళకో మంచి పని చేస్తున్నావురా. నాన్నగారు, నేను కూలీకి వెళ్తానన్నాను. అర్థమైందిరా, వచ్చే కూలీ డబ్బులు ఖర్చు పెట్టేయకుండా మీ అమ్మకి. నాన్నగారు, యు ఆర్ మిస్టేక్ అండి. నేను వెళ్తానన్నది కూలి పనికి కాదండి, కూలీ సినిమాకి. మార్నింగ్ షో కూలీతో కానిచ్చేసి, మధ్యాహ్నం బావర్చిలో బిర్యానీ లాగిచ్చేసి, మ్యాట్నీకి మా టైగర్స్ తో వార్ 2 లో దిగిపోతాను నాన్నగారు. ఈవినింగ్ ఇన్స్టాగ్రామ్ లో రివ్యూ ఏం చెప్పబెట్టి. ఓ నైస్ ఐడియా, ట్విట్టర్ లో ట్వీట్లు కూడా వేద్దాం. ఏమైంది నాన్నగారు, ప్లాన్ నచ్చలేదా? E=mc². మై బ్యాక్ ఈస్ పెయిన్ఫుల్లీ దేర్. గట్టిగా చదువు. చదువుతున్నానండి. హాయ్ అంకుల్, ఏంటి ఏదో మాడిపోయిన స్మెల్ వస్తుంది? అదా, ఇప్పుడే వేడిగా 2 అట్లు వేసానులే. మంట ఎక్కువ పెట్టడం వల్ల కొంచెం మాడే. ఈజీ, పర్లేదు అంకుల్, నాకు ఇచ్చేయండి, నేను తినేస్తాం. తప్పదా? కామాన్ అంకుల్, అవేమన్నా కుళ్ళిపోయిన కోడిగుడ్డట్లా, జస్ట్ మాడిపోయినట్లు. మీకు కూడా తెలుసా, ఈ మధ్యన అవే స్మోకీ ఫ్లేవర్ అని చెప్పి మార్కెట్ లో అమ్మి పడదొబ్బుతున్నారు. చట్నీ లేకపోయినా పర్లేదు, పందారు వేసుకుని తినేస్తాం. ఇచ్చేయండి. సరే, నువ్వు అంత అలా అడుగుతుంటే నేను ఎందుకు ఇవ్వను? అటేపు తిరుగు. యు మీన్ దట్ సైడ్? ఓహో, కిచెన్ అటే పొందా? ఆంటీ తెస్తుందా? అబ్బా, అట్లంటే ఇయ్యా. అవునరా, వేడి సరిపోయిందా ఇంకా మాడాలా? చాలా అంకుల్, మాడంటే వాడు అట్లని చెప్పి తట్లు తేలేలా కొట్టారు. ఇంకా షాప్కి వెళ్దాం పదండి. మోనికా, లవ్ యూ మోనికా, అబ్బా మోనికా.
చిక్కు మా చికెన్ పెట్టమ్మా. ఎవరా మోనిక? నీ సెటప్పా? షటప్. ఇక్కడ గెటప్ లేయడానికి టైం సరిపోవట్లేదు, మళ్ళీ సెటప్ ఒకటి అంటే అన్నది గాని ఆ ఊహ ఎంత బాగుందా. ఊహ ఎవరు? నీ మామే ఇక అన్ని అన్నబడిపోతాయి. లే లే మన ఇంట్లో దొంగతనం జరిగిందే. దొంగతనమా? ఏమున్నాయని పోవడానికి? నా బట్టలు ఎవడో ఇన్స్టాగ్రామ్ లో నా ఫ్యాషన్ సెన్స్ చూసి ఇల్లు కనుక్కొని నైట్ దొంగతనం చేస్తాడు. వేసుకున్న నల్ల టీ షర్ట్ కి మళ్ళీ ఫ్యాషన్ సెన్స్. నీకు అసలు ఏం తెలుసు బ్లాక్ టీ షర్ట్ గురించి? బ్లాక్ ఈవిల్ ఐస్. మీ ఆడవాళ్ళ కంటే బడికి వెళ్ళడానికి ఒక డ్రెస్, గుడికి వెళ్ళడానికి ఒక డ్రెస్, డిన్నర్కి వెళ్ళడానికి ఒక డ్రెస్, డిస్కోకి వెళ్ళడానికి ఇంకో డ్రెస్. అదే మా మగాళ్ళకి ఒక బ్లాక్ టీ షర్ట్ ఉంటే చాలు. బర్త్డే నుంచి డెత్ వరకు అదే టీ షర్ట్ వేసుకుని వచ్చేస్తాం. అది వేసుకొని వచ్చి మా పక్కన బౌన్సర్ లా కనిపిస్తారు. మామూలుగా కూడా మన భర్తల డ్యూటీ అదేననుకోండి. వీళ్ళని ఎవరు చూస్తున్నారా అని కాపలా కాయడం, బాటిల్లు బ్యాగులు మోయడం. పెళ్ళైతే భర్తలు అవుతామేమో అనుకున్నాం, కానీ భార్యలకు బౌన్సర్లు అవుతామని ఇప్పుడే తెలిసింది. ఏంటి నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? నీతో మాట్లాడలేక. ఎంతకీ నా బట్టలు ఎక్కడా? అన్ని మురికి పట్టేసి కంపు కొడుతున్నాయి, అందుకే నేనే వాషింగ్ చేశా. వాషింగ్ చేస్తే ఒకటో రెండో ఇయ్యాలి, మొత్తం అన్ని వేస్తా పెట్టి. ఇప్పుడు నేనేం వేసుకొని తిరగాలి? ఏం వేసుకోకుండానే తిరుగు, నీకు అలవాటేగా. సర్లే, నీకు లేని బాధ నాకెందుకు. హాయ్ ఆంటీ. హాయ్ రా గోరా. ఎలా పడిపోయింది ఎండగా అనుకుంటా. మేబీ నా 6 ప్యాక్ కూడా చూసి అయ్యి ఉండొచ్చు. హౌ ఆంటీస్ ఆర్ క్రేజీ అబౌట్ మీ. లిల్లీ, డిడ్ యు సీ దిస్? ఏంటి? గోవిందు, ఏంటి అవతారం? ఏమైంది లిల్లీ? టవల్ విడిపోయిందా? ఆంటీ పడిపోతే ఎండకు అనుకున్నా, ఈ ట్రెండ్ చూసా. సర్లే, ఎప్పుడు చూడనట్టు. ఆంటీ ఆంటీ ఉన్నావా పోయావా? ఎలా ఉన్నాన్రా? ఓకే ఆంటీ, రెస్ట్ ఇన్ పీస్. ఏందబ్బయ్యా, ఏం కావాలా? కూరగాయలు కావాలా? మార్కెట్ కి ఇంకెందుకు వస్తాం? ఏంటి ఏరియా కొత్త? అవునబ్బయ్యా. ఏ ఊరేంటి మీది? మాది నెల్లూరు కదా, ట్రంక్ రోడ్డు కాడ మా ఇల్లు. ఓహో సరేలే. టమాటాలు ఎలా ఎత్తున్నావు? ఏందబ్బయ్యా కొత్తగా అడుగుతున్నావు? తూకం వేసి ఇస్తలా? అందరూ తూకం వేసి ఇస్తారు, ఎంత రేటుకి ఇస్తున్నావు అని. ఎంత? కేజీ 40. తీసుకో అబ్బయ్యా. అబ్బో సర్లే, 25 చేసుకుని ఇవ్వు. ఏంది ఇచ్చేది? అర కేజీయా? ఎట్టకారమా? నేను అడిగేది కేజీ. కేజీ 25 ఎట్ట వస్తుంది అబ్బయ్యా? భలే చెప్తా ఉండు. ఎందుకు రాదు, నువ్వు ఎత్తే వస్తది. అన్ని పండిపోయిన కాయలు కాకుండా కొంచెం దూరవి పచ్చివి అన్ని కలిపేయి. ఈ బెండకాయలు ఏంటి ముదరగా ఉన్నాయి? అవి రోజు మనలాగా స్నానం చేయవు కదా అబ్బయ్యా, అట్నే ఉంటాయి. ఎట్టకారం ఎక్కువ అవుతుంది. దొండకాయలు ఎలాగా? అర కిలో అయితే 30, కిలో తీసుకుంటే 50కి ఇస్తా. ఏంటయ్యా ఈ రేట్లు? నువ్వు కూరగాయలు అమ్ముతున్నావా ఊరగాయలు అమ్ముతున్నావా? చిట్టి పికిల్స్ లో కూడా ఇంత రేట్లు ఉండవు. నువ్వు అడిగే రేట్లకి నేను అమ్మితే నాకు గిట్టుబాటు అవదు అబ్బయ్యా. ఎందుకు అవదబ్బయ్యా? అసలు ఈ కూరగాయలు ఎక్కడ పండుతాయి? భూమిలో, ఆ సారవంతమైన భూమిలో వాటర్ పోసి. బాబాయ్ 2 లీటర్ థమ్స్అప్ ఎంత? 100 రూపాయలు బాబు. 100 రూపీస్, వెరీ కాస్ట్లీ. ఈ చిన్నదెంత? 20 రూపాయలు బాబు. ఇదోటి ఇచ్చేయి. 80 రూపాయలు మిగిలి. హాయ్ సార్, మీరు? మైసెల్ఫ్ గోవింద్ రాజులు, BALLB MA MBBS, స్టడీడ్ లాయర్ కోర్స్ అట్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. అంటే మీరు డాక్టరా? అంత క్లియర్ గా చెప్పాక ఇంకా అడుగుతారేటండి? లాయర్. మరి వైట్ కోట్ వేసుకొచ్చావేంటి? అమ్మ, కంగారులో వైట్ కోట్ వేసుకొచ్చావా? నల్ల కోటేనండి, ఎండకి వెలిసిపోయింది. ఆహా, సర్లే, మీరు ఒక్కలే వచ్చారేంటి? అమ్మాయి వాళ్ళ ఫాదర్ రాలేదా? తొత్తాడు. యాక్సిడెంట్ అడిగితే తాంబులెంత అయినా తేతిగా తొత్తదేమో, కానీ తన్యాయం తరిగితే మాత్రం ఈ తితినికొచ్చు తగన్నాదం తాన్ టైం తుంటాడు. ఎవరంటే మీరు? తెలుగు టీచరా? కాదు, తను తాదర్. అంటే తాగేసి తాగుడు తప్పు చెప్తున్నట్టు అనిపిస్తే అడగాలండి. ఇక్కడ ప్రాబ్లము తా తాస్తో తాదు, ఈ టేస్తో. నాకు ఎంతో మంది చెప్తుంటే అర్థమవుతుందిరా. ఆఖరికి మోగోడు, పిల్లోడు, పసోడు, కానీ నువ్వు చెప్పేదే నాకు అర్థం అవ్వట్లేదురా. ప్రకాశ్ దీపం సార్. ఆశా దీపం రా అది. ఏదో దీపం. ఆయన ఏం చెప్తున్నాడంటే
ఇక్కడ ప్రాబ్లం ఆయన భాషతో కాదు, ఈ కేసుతో. ఇంతకీ వీళ్ళ మీద ఏం కేసు పెట్టారు? అబ్బో చాలానే పెట్టావు సార్. తన్యం పుణ్యం తెలియని తత్తి వాళ్ళ మీద చేతులు తెడతారా? కౌ తేరియు. హలో పిసరకొట్టి జగన్నాథ గారు, యాక్చువల్ గా అయితే కేసులు పెట్టకూడదండి, కానీ మీ అమ్మాయి రూల్స్ మాట్లాడి మమ్మల్ని ఫోర్స్ చేసింది. అందుకే నాకు ఖాళీ అన్ని సెక్షన్లతో పాటు తోసుకో యాక్ట్ కూడా పెట్టాం. తోసుకో యాక్ట? అదేంటి పబ్లిక్ ప్లేసుల్లో తోసేసుకుంటే పెట్టే యాక్ట? సార్ మీరు లాయరేనా? లాయరే, ఊరికే జోక్ చేశా. నాకు తెలుసు, నాకేం తెలీదు. పోసుకో యాక్టరా, నువ్వు భయపడి పోసేసుకోకు, ఏం పర్లేదు, బెయిల్ ఇచ్చి బయటికి తెచ్చొచ్చు. సార్ ఇది నాన్ బెయిలబుల్ కేసు అండి. ఈ ఆఫర్ కూడా ఉందా మాకు? లేడీ తెత్తుకతాను తా చేతులేవో తా తిత్తిత్రాణం గడి మీద తెచ్చుకుంది. తా అమ్మాయిని తతుకు వదిలేండి. అలా ఎలా వదిలేస్తాను? కేసు పెట్టిందే మీ అమ్మాయి మీద. వీళ్ళిద్దరిలో మీ అమ్మాయి కంటే వీడే చిన్న పిల్లలా కనిపిస్తున్నాడు. అందుకే మీ అమ్మాయి మీదే పెట్టా. అయితే మా ముక్కుగడిని వదిలేస్తారండి? వాడిని వదిలేస్తావు, వాడే కదా ఎవిడెన్స్. రేపు కోర్టుకు వచ్చి చెప్పాలి. చూడండి ఇన్స్పెక్టర్ గారు, అకార్డింగ్ టు సెక్షన్ 127 సికింద్రాబాద్ కొనబో, మీరు అన్యం పుణ్యం తెలియని పసివాళ్ళ మీద అలాంటి కేసులు పెట్టకూడదు. వాళ్ళు పసివాళ్ళు కాబట్టి ఆ కేసులు పెట్టాడా? అబ్బా ఇదంతా కాదు సార్. యువర్ ఆనర్ జగన్నాథం గారు, ఇది కోర్టు కాదు, పోలీస్ స్టేషన్. మీరు కాసేపు కామంగా ఉంటారా? అసలు ఇదంతా కాదు సార్. వీళ్ళిద్దరిని వదిలిపెట్టాలంటే మీకేం కావాలో చెప్పండి. ఇప్పుడు వచ్చారా దారికి? నేను వీళ్ళిద్దరిని వదలాలంటే ఈ అమ్మాయి నాకు సారీ చెప్పాలి. సారీయా? నా తప్పు లేకుండా నేనెందుకు చెప్పాలి సారీ? నేను చెప్పను. అను ఏంటను, ఒకసారి కదా చెప్పేచ్చు కదా. సారీ చిట్టి, నా తప్పు లేకుండా నేను ఎవరికి సారీ చెప్పను. ఇప్పుడే కదా వాడికి చెప్పావు. ఈ సారీ వేరు, ఆ సారీ వేరు. నాకు తెలుసురా ఇది చెప్పదని. ఇద్దరికి ఇక జైలే. అబ్బా అను, నువ్వేమన్నా దిల్ రూపాయల్లో కిరణ్ పవర్ అనుకుంటున్నావా? ఒక్కసారియే కదే, చెప్పేవే ప్లీజ్. నా దృష్టిలో సారీ థ్యాంక్స్ అన్నవి చాలా వాల్యుబుల్ వర్డ్. అవి ఎక్కడ పడితే అక్కడ ఎవరికి పడితే వాళ్ళకి చెప్పను. నీకు సావేరా, నీకు సావే. తను తాతి తెప్పే ఎల్లు బే. చూసారు కదా ఫాదర్నే బే అంటుంది. అదే దీని పొగరు. బెయిల్ రాక జైలుకి వెళ్తే నా మొత్తం తీరుతుంది. అను, నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా లేదా? చేస్తున్నాను. అయితే వాడికి సారీ చెప్పు. నిన్ను లవ్ చేస్తే నీకు ఐ లవ్ యూ చెప్పాలి, కానీ వాడికి సారీ ఎందుకు చెప్పాలి? అబ్బా, నేను నీకు కావాలంటే చెప్పాను, లేకపోతే లేదు. ఈ రోజు నుంచి నీకు నాకు కట్టి. నేనెందుకు చెప్పాలి సారీ? అయినా నేను చెప్పను. ఇది ఎలా చెప్పదులే గాని, సార్ మీకు సారీయే కదా కావాలి. ఉండరా, అది కూడా దాని నోటి నుంచే వినాలి. ओके अनु माफ करो, इंग्लिश में क्या बोलते? సారీ. माफ करो आशा दीपम. సారీ ఆశా దీపం. అది చెప్పించింది చెప్పట్లే. నేనేం చెప్పలేదు. అలా సార్, ఆర్ యు హ్యాపీ? అబ్బా ఇప్పుడు ప్రశాంతంగా ఉందిరా. పోన్లే బాబయ్య. అరే బయటికి రండి రా. वाव व्हाट ए बिग ऑफिस. रुको सबर करो. क्या है, क्या प्रॉब्लम? ఐడి కార్డ్ కిదర్? ఐడి కార్డ్ తెచ్చుకోవడానికి ఇదేమో స్కూలా కాలేజా? సాఫ్ట్వేర్ ఆఫీస్. ఎవడెట్టాడరా నేను ఉద్యోగంలో? अरे भैया क्या बोल रहे हैं? अंदर जाने के लिए आईडी कार्ड चाहिए. చాయి ఒక గంటకి వస్తాను, ఇద్దరం కలిసి వెళ్దాం. अरे क्या बात कर रहे भैया? कौन सा ऑफिस है तुम्हारा? मैं सॉफ्टवेयर ऑफिस, सॉफ्टवेयर गोरा. अरे ये सब सॉफ्टवेयर ऑफिस है. आपका ऑफिस नाम क्या है? ఈడేంటి నామం బొట్టు అంటున్నాడు. ఒరే నా ఆఫీస్ లోపల ఉందిరా. ఇంటర్వ్యూ ఫోన్ ఎస్టర్డే సెలెక్టెడ్, జాబ్ వచ్చేసింది. अरे वही भैया, आपका ऑफिस का नेम. నేమా ఉండవు సరే. జారు మిఠాయి సాఫ్ట్వేర్ సొల్యూషన్. चारू मिठाई. జంబలక్కడ జారు మిఠాయి అదే. ठीक है, 1 मिनट रुको. ओके सर, ओके. अरे भैया आपको परमिशन आ गया, जाओ. ఓకే ఓకే. आप किधर से हो? बिहार. ओ तुपक पेंट रहा है. क्या बात कर रहे? कुछ नहीं, पलकुल्ला केसरी. बाय. हाँ, आपका ऑफिस 7th फ्लोर है, जाओ. టెక్నికల్ టర్మ్స్ లో చెప్పాలంటే మన కోడింగ్ లో ఫర్ లూప్ ఉంటుంది కదా సార్, సేమ్ అలాగే మేము బిజినెస్ పెట్టాం, ఈడొచ్చి బొక్కెట్టాం. ఆ ప్రాసెస్ లూప్ లో జరిగేది సార్. ఆ ఊపును మేము తట్టుకోలేక వాడితో మాట్లాడటం మానేసాం. ఓ మంచి పని చేశారు. థ్యాంక్ యూ సార్. ఏం వాగుతున్నారా? గోరా ఏమైందబ్బా?
అంత పెళ్లి మన లేసు. వీళ్ళు చెప్పే కట్టు కథలకి కోమాలో ఉన్నాడు కూడా లేచి వస్తాడు సార్. కళ్ళు తిరిగి పడిపోయినాడు లెక్క. సార్ వీళ్ళు చెప్పి నేను నమ్మకండి సార్, అవన్నీ అబద్ధాలు. ఓ ఈజ్ ఇట్? నో సార్, ఈజ్ లయింగ్. నో సార్, హీఈస్ ఓన్లీ లయింగ్. No sir, he is only telling lies. Always telling lies. He is a big lies teller, sir. ఏంట్రా రే? స్టాప్ స్టాప్, లెట్ మీ ట్రై టు సాల్వ్ దిస్. Dora, are you involved in all these businesses? Yes, of course. అవి లాస్ట్ కి బొక్కడిపోయేవా? అవును సార్, బొక్కడిపోయేవి. Then it's crystal clear కదబ్బా, వాళ్ళు చెప్పింది కూడా అదే కదా. బొక్కడిపోయేదే వాళ్ళ వల్ల సార్, అది తిప్పి మీకు రివర్స్ లో చెప్తున్నారు. నో 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 నో, ఐ డోంట్ బిలీవ్. వాళ్ళ ఫేసెస్ చూడు ఎంత అమాయకంగా ఉన్నాయో. ఏమై చేశారా సార్? మీకు వీళ్ళ గురించి తెలియదు సార్. నిలబడిన చోట నుంచే మీ కట్టారు నా కట్టారు లాగేస్తారు. నో 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 నో, ఛాన్సే లేదు. ఏ సార్? ఎందుకంటే మనం కట్టారు వేసుకోం కదా. అయ్యో రామా. ఎస్, దీస్ పీపుల్ ఆర్ లుకింగ్ లైక్ రామ అండ్ లక్ష్మణ, బట్ యు ఓన్లీ లుకింగ్ లైక్ రావణ. ఓకే సార్, మీకు క్లారిటీ వచ్చింది కదా? ఎస్, ఐ యామ్ ఆన్ ఫుల్ క్లారిటీ. ఎరా మీకు కూడా క్లారిటీ ఉంది కదా? ఫుల్గా. దీస్ పీపుల్ ఆర్ లుకింగ్ లైక్ జెమ్స్ అబ్బా. ఎలాండి అయ్యే నోట్లాడతారు మీరు. గోరా, కమ్ ఆన్, పాస్ట్ ఇస్ పాస్ట్. జస్ట్ కీప్ an Instagram post and forget everything. Business is business abba, but this is job. You have to do what I say. Just give them the training, okay? Okay sir, మీ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది. సూపర్ ఉంటది. ఎస్ సార్, ఎక్కడో ఉన్న మిమ్మల్ని ఇంకెక్కడికో తీసుకెళ్తారు. I know, that's why I hired them abba. Okay, now let's just don't waste time. Go and give them KT. Okay sir, అదండ్రా. ఏమనగ చెట్లు, తుమ్మ చెట్లు, జిలేడి చెట్లున్నాయి. అవసరాన్ని కరసై అంతా కుదరకదరాయ్. నా సంబిద బెసినోడు ముడ్డి మన శంకరావాలరాయ్. చెరువు గట్టికెళ్ళి పని కానిద్దామంటే గుంటలున్నారాయ్. నన్ను చూసి నవ్విపోయే వాళ్ళే గాని చెంబుడు నీళ్ళిచ్చేటోళ్ళే లేరే. ఇంటి కాడలి వచ్చేస్తా ఉంది దొరదగంటాకేదికే. ఏ గోరా, సూపర్ అబ్బా, వాట్ ఏ సాంగ్. థ్యాంక్ యూ సార్. అంత నచ్చిందా సార్? అవును, నీ సాంగ్ వింటే మోషన్ రానుడికి కూడా మోషన్ అయిపోయేలా ఉంది. అలా ఎలా చెప్పగలరా సార్? అంటే నాకు 2 days నుంచి బాత్రూమ్ రావట్లేదబ్బా, కానీ ఇప్పుడు ఈ సాంగ్ వినగానే వెంటనే వచ్చేస్తుంది. ఐ నీడ్ టు గో సిట్ అండ్ షిట్ అబ్బా. బై. మళ్ళీ అయినా ఈ పాట బాగుందని పొగిడాడో లేదా పాట వింటుంటే బాత్రూమ్ వచ్చేస్తుందని తిట్టాడో అర్థం కాదు. ఏదైతేనే ఆడియన్స్ మీరు హ్యాపీయే కదా. నా సాంగ్ గనక మీకు నచ్చినట్టయితే కింద కమెంట్స్ లో బాగుందని పెట్టండి. దీన్ని కాలర్ ట్యూన్ గా పెట్టుకోవాలనుకుంటే సంతోష్ మారెడ్డిని అడగండి. గోరా గోరా, ఈ కోడ్ పని చేయట్లేదురా. అయితే కోసుకొని తినే. తినే కోడ్ కాదురా, ఈ కంప్యూటర్ కోడ్ పని చేయట్లేదు. జీతం తీసుకొని పక్క నేనే పని చేయను. నేను రాసిన కోడ్ ఏం పని చేస్తుంది? ఎక్కువ ఆలోచించకరా ముక్కు. సాఫ్ట్వేర్ ఆఫీస్ లో పని చేయక్కర్లేదు, జస్ట్ పని చేస్తున్న ట్యాక్స్ చేస్తే చాలు. నువ్వు ఇంటర్ గడివి కదా, నీకు ఇవన్నీ అర్థం కావాలి. పదా ఓ కాఫీ తాగొద్దాం. లక్ష్మి, లక్ష్మి, హాయ్ ఏంటండి? లేచి అరగంట అయింది. నా మొహాన్ని కొంచెం కాఫీ కొడితే తాగేసి ఆఫీస్కి వెళ్తాను. ఎవరైనా ఆఫీస్ కి పౌడర్ కొట్టుకొని వెళ్తారు, కాఫీ కాదు. నువ్వు ఇలాంటి పుచ్చు పంచులు వేయడం ఆపి కాఫీ పట్టుకురా. ఇప్పుడు అవ్వదండి. ఎందుకు అవ్వదు? పాలు లేవా? నాకు తీరిక లేదు. ఊరు నుంచి వచ్చామో లేదో కానీ ఇల్లంతా మాసిన బట్టలే, అవన్నీ ఉతకాలి, ఆరేయాలి. సర్లే, ఓ 2 నిమిషాలు పక్కన పెట్టి నా కాఫీ ఇచ్చేసి చేసుకో. ఆహా, అయితే మీరు కూడా నాకు ఒక వాషింగ్ మెషిన్ కొనిచ్చేయండి. అప్పుడు 2 నిమిషాలకి ఏం కర్మ, గంటగా ఒక కాఫీ ఇస్తాను. వద్దులే, వాషింగ్ మెషిన్ అంట 15 రూపాయల కాఫీకి 15,000 టెండర్ ఇస్తుంది. నేను బయటికి వెళ్తే తాగేస్తానులే లక్ష్మి, నువ్వు పని చేసుకో. వాషింగ్ మెషిన్ కొనరు కానీ కాఫీ కావాలంట, కాఫీ. హలో హలో అంకుల్, హౌ ఆర్ యు? లాంగ్ టైం నో సీ. నిన్నే కదరా కలిసి వచ్చాం. అదే అంకుల్, ఫోన్ లో లాంగ్ టైం నో సీ. సర్లే, మ్యాటర్ ఏంటి చెప్పు. ఏం లేదు అంకుల్. ఏం లేదా? సరే అయితే బాయ్. అబ్బా అంకుల్, గారాలు కొడకుండా మ్యాటర్ ఏంటి చెప్పు. నాకు మీతో కలిసి చెయ్యాలని ఉంది, ఒకసారి ఇంటికి రండి. ఏంట్రా అది? భోజనం అంకుల్. ఓ భోజనమా? అయినా సడన్ గా భోజనం ఏంట్రా? వాట్ ఈస్ ద అకేషన్? భోజనం తినడానికి అకేషన్ వెకేషన్ ఎందుకు అంకుల్, లొకేషన్ ఉంటే చాలు. మా ఇంట్లో వండుతున్నాను, మీ ఫ్యామిలీ అంతా మధ్యాహ్నం వచ్చేయండి. ఓకేరా,
నువ్వు అంతలా అడుక్కుంటుంటే మేమెందుకు రాము? పైగా మధ్యాహ్నం ఇంట్లోకి రేషన్ మిగులు వచ్చేస్తాం. సర్లేండి అంకుల్, వచ్చేటప్పుడు ఓ 2 లీటర్ థమ్స్అప్ బాటిల్ పట్టుకొచ్చాడు. ఆ? మళ్ళీ మాకు అదో బొక్క ఏంటి? వచ్చి దొబ్బు తినరేటి బిర్యానీలు, ఓ థమ్స్అప్ బాటిల్ కోసం ఎడుతున్నారు. సర్లే తెస్తాంలే. ఓకే. ఒరే గోరా, ఇంతకీ ఏంట్రా ఈ రోజు స్పెషల్? ఇంటికి పిలిచి మరి భోజనాలు పెడుతున్నావు? ఏం లేదంటీ, ఫినాయిల్తో బిర్యానీ వండితే చచ్చిపోతారని లిల్లీ, ఏం సావరని నేను బెట్ట కట్టుకున్నాం. అందుకే మిమ్మల్ని పిలిచి మీకు వండి పెట్టాను. అమ్మయ్యా, నేను సేఫ్. ఇంకా ఒక్క ముద్ద కూడా తినలేదు. గోరా ఏం మాట్లాడుతున్నారా? ఒరే ఎదవన్నారు ఎదవా, మేము ఇంకా స్టార్ట్ కూడా చేయలేదు, అప్పుడే నువ్వు సగం ప్లేట్ తినేసావా? అవును నాన్నగారు, నేను ఇప్పుడు చచ్చిపోతానా? మా అంబులెన్స్ ఫోన్ చేయరా. అక్కర్లేదు, ఆ చికెన్ కర్రీ వేసుకొని తిను, ఏం కాదు. ఏరా ఫెనాయిల్ కి విడిగుడిగా యాసిడ్ తో చికెన్ కర్రీ చేసావా? కాదా, నేను అసలు ఏం కలపలేదు. అమ్మయ్యా. నిజం చెప్పరా బాబు, నాకు ఇంకా బతకాలని ఉంది. ఊరుకోండి అంకుల్, నేనేం కలుపుతాను. ఏదో మనం అంతా కలిసి తిని చాలా రోజులు అయిందని, ఇవాళ ఆదివారం కదా అని ఇలా ప్లాన్ చేశాను. ఓహో, అయితే ఈ బిర్యానీ తినచ్చుగా? బ్రహ్మాండంగా తినొచ్చు. చెల్లాయ్, ఏంటమ్మా అలా ఉన్నావు? ఆకలేస్తుంది. బిర్యానీ చేయలేదా అన్నయ్య? బిర్యానీ చెయ్యడం ఎందుకురా దండగా? పక్కనే మన గోరా జగ్గు అండ్ సన్స్ బిర్యానీ పాయింట్ ఉండగా. హాయ్, అక్కడ బిర్యానీ అంత బాగుంటుందా అన్నయ్య? అవునరా తల్లి, అమ్మ చేతి వంటలా కమ్మగా ఉంటది. లైట్ గా కూడా ఉంటుంది. అమ్మే చెప్పిందంటే ఇది మమ్మీ అప్రూవ్డ్. ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు? వెంటనే లవంగం కాలనీలో ఉన్న మన గోరా జగ్గు అండ్ సన్స్ బిర్యానీ పాయింట్ ని విజిట్ చేయండి. మా కమ్మటి బిర్యానీని టేస్ట్ చేయండి. రే ముక్కు, ఏమైందిరా, ఎందుకు అలా టెన్షన్ గా ఉన్నా? ఇంకో గంటలో ఎగ్జామ్ ఉంది. చదివినవేవి గుర్తురాట్లేదు. ఎగ్జామ్ ఫెయిల్ అయిపోతానేమో అని భయం వేస్తుందిరా. దానికి ఎందుకు అంత బాధపడతావు? నీకు చదివిందే కాదు, చదవంది కూడా గుర్తుండాలంటే నువ్వు వెంటనే గోరా జగ్గు అండ్ సన్స్ బిర్యానీ పాయింట్ లో బిర్యానీ తినాలి. బిర్యానీనా? ఎస్, బిర్యానీ. దీంట్లో వాడే ఇంగ్రీడియంట్స్ మరాఠీ మొగ్గ వల్ల మెదడు, ఇలాచీ వల్ల ఇంటెలిజెన్స్, ఫలావాకు వల్ల పర్ఫార్మెన్స్, రైస్ వల్ల రైటింగ్, ఇలా నీ బాడీలో ఎన్నో ఇంప్రూవ్ అవుతాయి. అవునా? అయితే ఇంకేంట్రా లేటు, త్వరగా పద వెళ్ళి తిని చూద్దాం. తినాలంటే అక్కడ దాకా వెళ్ళాలా? దే ఆల్సో యాక్సెప్ట్ హోమ్ డెలివరీస్. అవునా? మరి మనం స్కూల్లో ఉన్నాం, పర్లేదా? స్కూల్కే కాదు, వర్గానికి డెలివరీ చేయమన్నా చేస్తారు. అయ్యో బేబమ్మ, ఏమైందా నీకు? తెలీదురా, గుండెల్లో ఒకటే నొప్పి. అవునా? ఒకసారి ఉండు, ఇది తిను. ఏంట్రా ఇది? గోరా జగ్గు అండ్ సన్స్ వారి బిర్యానీ. ఇదేనా అమృతం? ఇప్పుడు ఎందుకురా? ఆ మాట తిన్నాక చెప్పు. ఇదేదో బాగుంది. నేను మళ్ళీ ఆరోగ్యంగా తయారయ్యా. ఎస్, బకెట్ అనేసే వయసులో కూడా గోరా జగ్గు అండ్ సన్స్ బిర్యానీ తింటే రాకెట్ లా లేసి నుంచుంటారు. సో ఇప్పుడే విజిట్ చేయండి లవంగం కాలనీలో ఉన్న గోరా జగ్గు అండ్ సన్స్ బిర్యానీ పాయింట్. తాతోయ్, పైన ఏముందనో తెగ దువ్వేత్తనం. పైన ఉందని దువ్వట్లేదురా, దువ్వేనుందని దూకుంటున్నా జాయిగా. ఆహా, ఇంకా నయం, బాత్రూమ్ లో యాసిడ్ ఉంది కదా అని తాగేయగలవు. చాలే ఊరుకోరా, నువ్వు నీ ఎటకారాలు. ఎంతకీ ఈ రోజు ఎక్కడికి వెళ్తున్నావు జాయిగా? జాయిగా కాదు, ఫాస్ట్ గానే వెళ్దాం, మెట్రోలో. ఏంట్రా జాయిగా, మెల్లిగా తీసుకురావచ్చు కదా జాయిగా. కింద పడిపోతామేమో అని భయం వేసిందా? లేదు, ప్యాంటు జారిపోద్దేమోనని భయం వేసింది జాయిగా. మరి బెల్ట్ ఎట్టుకోవాల్సిందిగా. బెల్ట్ ఎందుకు దండగా, జాయిగా మొలతాడుండగా. సర్లే, అదైనా సరిగ్గా కట్టుకో, ఊడిపోతే పారిపోతారు జనాలు. ఓకే ఓకే, ఇంతకీ మనం చార్మినార్ వెళ్తున్నాం అన్నారుగా జాయిగా, అక్కడ ఏముంటుంది? చార్మినార్ దగ్గర చారు ఉంటుంది, మనం రైస్ కర్రీ పట్టుకెళ్తే చాలు. ఆ మినార్ మీద కూర్చొని చారేసుకుని తినేడమే. అవునా? ఎలాగో లంచ్ టైం అవుతుంది కదా, భోజనాలు అక్కడ కానిచ్చేద్దాం జాయిగా. ఒరేమోనా, ఈ తాతగాడు పంచ పలక్నామంకే పలక్నామాలా ఉన్నాడు. తెలిసేస్తున్నాడో తెలియకేస్తున్నాడో తెలియట్లేదు గాని పంచు మాత్రం మొహం మీద పంచులా తగులుతుంది. ఏం చేద్దాం మరి, చార్మినార్ దగ్గర చోరు బజార్లో అమ్మేద్దామా? ఓల్డ్ సిటీలో యోఎల్ఎక్స్ పీస్ ఎవడు కొంటాడు? ఫ్రీగా ఇచ్చేస్తామని ఎవడు తీసుకోడు. ఇదిగో తాత, ఓయ్, అదిగో ఆ లెఫ్ట్ సైడ్ చూడు,
చూస్తున్నా జాయిగా. లెఫ్ట్ సైడ్ కొండ మీద గుడి ఉంది, అదే బిర్లా మందిరం. ఓహో గోవిందా గోవిందా. ఇది ఈ పక్కన గాంధీ తాత బొమ్మ ఉంది, అదే అసెంబ్లీ. నో స్టాప్ 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 జాయిగా. నీకు ఎందాకే చెప్పాను, ఇదేం పల్లె వెలుగు కాదు, స్టాప్ అనగానే అయిపోవడానికి. దిస్ ఇస్ మెట్రో, స్టేషన్ వచ్చినప్పుడు ఆగుతుంది. నేను స్టాప్ అంది ట్రైన్ కాదురా, నిన్ను జాయిగా. ఏమైంది? ఏమిట్రా అన్ని ట్రైన్ లోంచే చూపించేస్తున్నావు జాయిగా. లేకపోతే నిన్న సంకల ఎట్టుకెళ్ళి అన్ని దగ్గరుండి చూపిస్తావేటి? దిస్ ఈస్ హైదరాబాద్ మెట్రో, 40 రూపాయలతో 80 ప్లేసులు చూడొచ్చు. సో ఇప్పుడు నీ హైదరాబాద్ ట్రిప్ 50% కంప్లీట్ జాయిగా. ఇదే చార్మినార్. అప్పట్లో షాజహాన్ ముంతాజ్ కోసం చాలా కష్టపడి కూలీలతో కట్టించాడు. అది తాజ్ మహల్ అనుకుంటా. అది మనకు తెలుసు మామ, ఆడికి తెలియదుగా. ఏముంది ఇక్కడ? ఏమీ లేదు జాయిగా. నీకు స్పైన్ లో పెయిన్ వల్ల వ్యూ కిందకే కనిపిస్తుంది. ఒకసారి తలెత్తి చూడు, చార్మినార్ పైన ఉంది. మేడ కూడా ఉందేటి దీనికి జాయిగా? మేడే. ఏ అప్పడాలు ఒడియాలు ఆరేసుకుంటావేటి? సర్లే బాబు, పద పైకెక్కి చూద్దాం జాయిగా. అజ్జి బాబోయ్, నువ్వు పైకా? ఏం అక్కర్లేదు, మనం ఇంకా చాలా ప్లేసులు కవర్ చేయాలి. ఏముందిరా, జస్ట్ 5 మినిట్స్ అంతే జాయిగా. అంటే 5 రోజులు. మీరు వెళ్ళొచ్చండి రా, నేను ఇంటికి వెళ్తాను. నువ్వు ఉండరా బాబు. ఇంకో తాత, నిన్ను పైకి తీసుకెళ్లి మళ్ళీ కిందకి తీసుకొచ్చే సాహసాలు మేము చేయలేం గానీ ఏదైనా ఎక్కడి నుంచే చూడు. సరేలే, ఇక్కడి నుంచే చూస్తాను జాయిగా. చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి. ఎడమకు రీల్ చేద్దామా? చేయక నీతోనే చేయాలి. ఉన్న ఫాలోవర్స్ కూడా అన్ఫాలో కొడేస్తారు. అంతేలారా, ఫ్రెండ్స్ అంటారు, రీల్స్ అంటే వద్దంటారు. తాత చూస్తున్నావా? చూస్తున్నా జాయిగా. ఆ చార్మినార్ కంటే ఈ గోల్కొండే చాలా బాగుంది. చార్మినార్ పక్కన గోల్కొండ ఎప్పుడు కట్టారు? బాబోయ్, తాత 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 ఏం చేస్తున్నావు? నేనేం చేస్తున్నాను, చార్మినార్ చూస్తున్నాను జాయిగా. నువ్వు చార్మినార్ చూస్తున్నావా లేదా చాయ్ తాగుతున్న అమ్మాయిని చూస్తున్నావా నాకు తెలియదు అనుకుంటున్నావా? ఇది హైదరాబాద్. ఇలా పబ్లిక్ లో అమ్మాయిని ఎలా పడితే అలా చూసేస్తే దిశాక వేసేసి బొక్కలో తోహేస్తారు. సారీ రా అబ్బాయి, కుర్రతనం కదా, ఆపుకోలేక చూసేశాను జాయిగా. ఇది కుర్రతనం కాదు, వెర్రితనం. కాదు, ముసలితనం. అరే మన ఆటో బుక్ చేయి, నెక్స్ట్ ప్లేస్ కి పోదాం. దిస్ ఈస్ ట్యాంక్ బండ్. అంగో అదే హుస్సేన్ సాగర్. ఓ అతనెవరు నీటి మధ్యలో అలా నుంచున్నాడు జాయిగా? అతను మనిషి కాదు, బొమ్మ, బుద్ధుడు. కళ్ళు ఏమైనా కాకిలు ఎత్తుకెళ్ళయ్యా? బ్రో నాకు తెలియగడుతున్నా, అసలు మీ కళ్ళు మేము ఎందుకు ఎత్తుకెళ్తాం బ్రో? నాకేం పని పెట్టలేదా? సారీ కాకి బ్రో, ఏదో సామెతలో ఉంటదని చెప్పాను. నీ సామెత మడిచి వద్దులే బ్రో, ఇంకోసారి ఏరియాలో కనిపించరా నీ పట్టణ రెట్టతో అభిషేకం చేస్తా. వద్దులే బ్రో, వెళ్ళిపోతున్నాం. చూసారు కదా, ఇంకా బాగండి. అది కాదురా, ఇప్పుడు నువ్వు ఎలా డబ్బులు పంపించావుకో, నేను అలా క్రెడిట్ కార్డు బిల్లు కట్టేసి మళ్ళీ తీసి నీకు వేస్తాను. నీకు తెల్లి అయిపోయింది కదా, తల్లి తను ఎందుకు తెత్తను? అది కాదు సతీష్, నువ్వు ఎలా ఉన్నావని. ఎలాగుంటది ఏది ఆ పెద్ద ఫ్లాగ్ గాని తెల్లి తెచ్చుకొని తెలిపావు కదా. నాకు ఎలా ప్రపోజ్ చెయ్యాలో ఐడియా చెప్తానని చెప్పి మీరు మీ పనులు చేసుకుంటున్నారేంట్రా జాయిగా? నేను మళ్ళీ నైట్ చేసి అడుక్కుంటాను. బాయ్. ఏంటి తాత, ఏంటి ప్రాబ్లమ్? ప్రపోజ్ చేయడానికి ఐడియా ఆడియన్స్ ని పెట్టమన్నారు కదరా జాయిగా, మరి కమెంట్స్ చెక్ చెయ్యండి. సారీ జాయోడా, గేమ్ లో పడి మర్చిపోయా. ప్రాబ్లమ్ నిన్ను వదిలేసాను, నాకు గిల్ట్గా ఉంది సతీష్. ఇంకోసారి తిల్టు తెల్తో తన్నావంటే జగన్నాథ్ అంకుల్ తెల్టుతో దొడతాను. తెల్లు తీ ఆయన తెయి పట్టుకొని తీలు తేస్తున్నావు కదా, తేసుకో. బేబీ వేర్ ఆర్ యు మా జాయిగా? 998 999 ఇదేంటి ఈ టైంలో ఎక్సైజ్ చేస్తుంది జాయిగా? ఇప్పుడు గనక నేను ప్రపోజ్ చేశానంటే ఆ డబ్బులతో నా బుర్ర బొక్కెట్టేస్తుంది జాయిగా. ఏం లేదు బేబమ్మ, ఏం లేదు జాయిగా. కొంప తీసి లవ్ లెటరా?
ఒరే జాయి అవును లవ్ లెటర్ అని చెప్పరా. వద్దురా చెప్తే చంపేస్తుంది. చెప్పకుండా బయటకు వచ్చామంటే మేము చంపేస్తాం. మోసుకొని చెప్పా. ఇదిగో జాయి ఏంటి అలా దిక్కులు చూస్తున్నా? కొంప తీసేది నిజంగానే లవ్ లెటరా ఏంటి? అవును బేబమ్మ, ఇది లవ్ లెటరే జాయిగా. వాట్ ఈస్ ఇట్ ట్రూ? ఎస్ జాయిగా. ఆ బగ్గీదిలో పాడి ఎక్కడన్నా రెడీగా ఉన్న పద్మనాభం గాడా లేదా గోతులో కప్పెట్టేందుకు రెడీగా ఉన్న గోవర్ధన్ గాడా వెనకేది వెంకట్రావు గాడా లేదా ముందు ఇది మాధవరావు గాడా? వాడి అమ్మ, దీనికి ఇంత ఫాలోయింగ్ ఉందా జాయిగా? ఎవరు జాయి ఎవరిచ్చారో చెప్పు. వాళ్ళెవ్వరూ కాదు బేబమ్మ జాయిగా, నీ ముందున్న ఈ జాయి జొన్నలరావు గాడి. వాట్ ఈస్ దిస్ జాయి? నేను నీ నుంచి ఇది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను కూడా నిన్ను లవ్ చేస్తానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు జాయిగా, కానీ చేశాను కదా. లవ్ అంటే అంతే, అది ఎప్పుడు ఎవరి మీద ఎలా కలుగుతుందో మనం చెప్పలేం జాయిగా. నువ్వు నా పక్కనుంటే హార్ట్ బీట్ రైజ్ అయిపోతుంది జాయిగా, కాళ్ళు చేతులు ఆడవు, ప్రపంచం తలకిందులైపోతూ ఉంటుంది జాయిగా. ఐ థింక్ ఇదేనేమో. హై బీపీ అంటే కరెక్ట్ గా చెప్పింది. నో, బీపీ అని నువ్వంటున్నావు, హ్యాపీ అని నేనంటున్నాను జాయిగా. దిస్ ఈజ్ లవ్ బేబమ్మ. ఐ లవ్ యూ అండ్ ఐ యామ్ క్రేజీ అబౌట్ యూ జాయిగా. ఏంటి బేబమ్మ ఆలోచిస్తున్నావు జాయిగా? నీకు నేనంటే ఇష్టమైతే ఎస్ అని చెప్పు, ఇదంతా కష్టమైతే నో అని చెప్పు, అంతేగాని నేను నిన్నెప్పుడు ఫ్రెండ్ గానే చూశాను. నువ్వంటే నాకు ఇప్పుడు అలాంటి ఫీలింగ్ లేదు. నీ మీద ఫ్రెండ్షిప్ ఫీలింగే ఉంది, లవ్ ఫీలింగ్ లేదు జాయిగా అని సుల్లు కబుర్లు మాత్రం చెప్పకు బేబమ్మ. అది కాదు జాయి. నో నో ఎక్స్ప్లనేషన్ జాయిగా, జస్ట్ ఎస్ ఆర్ నో. నో! ఒరే జాయి, నీకెంత ధైర్యం ఉంటే మా బేబమ్మనే లవ్ చేస్తావురా? అస్సలు నీకెన్ని గుండెలరా? ఒకటేరా, అది కూడా రేపో మాపో అన్నట్టుంది జాయిగా. మరి ఎందుకురా నీకు? ఇట్స్ లవ్ రా జాయిగా. హిందీ ఇష్క్ హే, తమిళ్ కాదలే, తెలుగు ప్రేమమా జాయిగా. ఇంగ్లీష్ లవ్ యూ నా, కేరళ ప్రేమమా, కన్నడ ప్రీతియా జాయిగా. బొక్కలో రీల్స్ పాడేవంటే డొక్కలో తంతాను. అసలు ఈ మ్యాటర్ ఎక్కడ కాదు, పిసినగొట్టు పంచాయతీలో తేల్చాలి. నాన్నగారు ముందు నువ్వు నోర్మై, లేదంటే బోర్లో తోసేస్తాను. ఇదిగో చూడు జాయి, నీకు నా మీద లవ్ కలగడంలో తప్పే లేదు. నాలాంటి అందాన్ని ఎవరు కోరుకోరు చెప్పు. రమ్ముకు కడుపులో తిప్పుతున్నట్టుందిరా. ఆ డైలాగ్ అలాంటిది మరి. I know I am very beautiful. నన్ను చూసిన వెంటనే అందరూ లవ్ లో పడిపోతారు. కానీ ఇప్పుడు ఈ లవ్ ఇదంతా వద్దు. ఏ వద్దంటే వద్దు. అదే ఏ అరే వద్దని చెప్తున్నాను కదా. అదే ఏ బేబమ్మ జాయిగా. ఎందుకంటే నువ్వు నాకు బ్రదర్ అవుతారా బఫోన్? బ్రదర్? అవును బ్రదర్. బేబీ అలా అనద్దు జాయిగా. నువ్వు తాతయ్య అయినప్పుడు, కాశీగాడికి నేను నానమ్మ అయినప్పుడు మన ఇద్దరం ఏమవుతాం? లవర్స్. నీ జాయిలో నా జొన్నపట్టు అక్కదమ్ముళ్ళు అవుతావురా. అక్క తమ్ముడా, నాకు గుండె ఆగిపోయేలా ఉంది జాయిగా. అయినా నీ వయసు ఏంటి నా వయసు ఏంటి? నేను బయటేసే టైంకి నువ్వు డైపర్లో దుద్దుకెళ్తుంటావు. కాబట్టి నీ ఫీలింగ్స్ అన్ని ఇక్కడ ఆపేసుకో బ్రదర్. దిస్ ఇస్ సో పెయిన్ఫుల్ జాయిగా. బేబీ, ఒకవేళ మా ఆనపలక్ష్మి కాశీగాడు విడిపోయి డైవర్స్ తీసేసుకుంటే మనిద్దరం కలిసిపోవచ్చా జాయిగా? రే జాయ్, నీకెంత చెప్పినా అర్థం కాదురా. నిన్ను ఐ హేట్ లవర్స్ అంట. ఇలా లవర్స్ సినిమాలో సప్తగిరి మరి. అవునరా, ఆశాదీపం మగజాతి ఆడబొచ్చాం. వినబడుతుందా? సారీ సార్. దేశంలో సారీలు అవి చల్లవు. కానిస్టేబుల్ వీళ్ళ పెద్దోళ్ళు పిలిపించండి. రే, మీ ఇంట్లో వాళ్ళ నంబర్ చెప్పు. మా ఇంట్లో వాళ్ళ నెంబరా? ఏంట్రా నోట్లో కొనుక్కుంటున్నావు? 966
హలో, హలో, మీరు పిఎం నరేంద్ర మోడీ లేకపోతే ఎవరికి ఫోన్ చేస్తున్నావు తెలియకుండానే చేసావా? అది కాదండి, మీరు ఈ ముఖేష్ వాళ్ళ పేరెంటేనా? ముఖేష్ అంటే సిగరెట్లు తాగిపోయాడు ఆడా? అబ్బా, ముఖేష్ అంటే సిగరెట్లు తాగిపోయినోడు కాదండి, ఇక్కడ లవర్ తో పోలీసులకు దొరికినోడు. డాడీ నేను డాడీ మొక్కుని ప్రాణంగాడా? సార్ చెప్పండి. మీ అబ్బాయి వాళ్ళ లవర్ తో పోలీసులకు దొరికేసాడండి. ఇప్పుడు పోలీస్ స్టేషన్ లోనే ఉన్నాడు. త్వరగా వచ్చి వాడి సంగతి ఏంటో తేల్చండి. సార్ నాకు డౌట్, మా అబ్బాయి పోలీసులకు దొరికితే పోలీసులు చూసుకుంటారు, మధ్యలో మీకేంటి సరదా? నేను పోలీసునే అయ్యా. సారీ సార్. త్వరగా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కి రండి. ఈ లోపు అమ్మాయి ఫాదర్ కూడా కాల్ చేస్తాం. అమ్మాయి ఫాదరా? ఇంతకీ ఎవరు సార్ అమ్మాయి? ఎవరో పిసినిగొట్టు అనూష అంట. అనునా? పిసిన కొట్టు అనుషానా? అవును, నీకు తెలుసా? తెలుసు సార్, నాకెందుకు తెలీదు. ఈజ్ ఏ వెరీ ఫేమస్ సెలబ్రిటీ, యూనో ది గ్రేట్ పిసినారి పిసినగొట్టు జగన్నాథం. అయితే ఆయన కూడా స్టేషన్ కి వచ్చేమానండి. ఓకే సార్. నాన్నగారు, సామాన్లు పెట్టడానికి బ్యాగ్ ఉంది, బ్యాగ్ మోయడానికి బండి ఉంది. మరి అలాంటప్పుడు ఇంకెందుకండి నేను మార్కెట్ కి? నా తెలియక అడుగుతున్నా. మంచి ప్రశ్న. దీనికి సమాధానం ఇప్పుడు కాదు, వచ్చేటప్పుడు చెప్తా. ఇదేంటి స్టార్ట్ అవ్వట్లేదు? పెట్రోల్ అయిపోయి ఉంటది. 3 రోజుల క్రితం 30 రూపాయలు కొట్టించాను. అప్పుడు ఎలా అయిపోద్ది? 30 రూపాయల? అవునరా, 10 కిలోమీటర్స్ వస్తుంది. ఎండలు ఎక్కువే కదా, ఇంజిన్ వడదెబ్బ తగిలి ఉంటది. కొంచెం పుష్ ఇవ్వు, స్టార్ట్ అయిపోద్ది. ఈ ఎండలో దీనికి పుష్ చేస్తే నాకు తగులుద్ది వడదెబ్బ. ఏడ్రో ఏదో అంటున్నావు? ఏం లేదులేండి, తోతున్నాను. ఏంట ముసలోళ్ళ స్లోగా తోస్తున్నావు? కుర్రోడవే కదా, కొంచెం ఫాస్ట్ గా తొయ్యి. ఏంటండి తోసేది? అరగంట నుంచి తోతున్నాను, ఇంకెప్పుడు స్టార్ట్ అవుద్ది? ఇంకో 5 నిమిషాలు మార్కెట్ కూడా వచ్చేద్ది. అబ్బా తొయ్యిరా. దీని బదులు ఏ రిక్షా తోసుకున్నా డబ్బులైనా వచ్చేవి. కుర్రే ఒకసారి ఆగు. అమ్మా, ఏం నాన్నగారు ఆపమన్నారు? ఎండలో తోసి బా అలసిపోయి ఉంటావు, చెరుకు రసం తాగుదామని. అమ్మయ్య, థ్యాంక్స్ నాన్నగారు. ఇదిగో బాబు, ఓ చెరుకు రసం నువ్వు. అదేంటి నాన్నగారు ఒకటి చెప్పారు, మీరు తాగరా? చెప్పింది నాకేరా. ఎండలో బండిని తోసింది నేనైతే, చెరుకు రసం తాగేది మీరా? నేను ఒప్పుకోను. నువ్వు బండి తోస్తుండే నేనేమన్నా ఖాళీ కూర్చున్నానేట్రా? కష్టపడి హ్యాండిల్ బార్ అటు ఇటు తెప్పలేదా? అందుకే నాకు చెరుకు రసం. మరి నాకు లాస్ట్ లో మిగిలిపోద్ది కదా, అది నాకు. నాన్నగారు ఓవర్ యాక్షన్ చేసామంటే అది కూడా ఇవ్వండి రోయ్. వద్దులేండి, దొరికింది మహాప్రసాదం. చెరుకు రసం ఎదిరింది అయ్యా. గ్లాస్ ఎంత ఏంటి? 30 రూపాయలు బాబు. 30 రూపాయలా? ఏ బాబు, తప్పు చెప్పిస్తున్నానా? కొన్ని 50 ఇవ్వండి. ఎకసకాల నేను చెప్పింది గ్లాసుకి 30 మరీ ఎక్కువని. ఇదే 30 మా ఊర్లో ఎత్తే బండి చెరుగ్గాళ్ళు ఎత్తారు. అయితే మీ ఊరికి వెళ్ళి కొనుక్కొని అక్కడే పిండుకొని తాగియండి. ముందైతే నా 30 నాకు కొట్టియండి. ఏంటో సీజన్ వస్తే చాలు ఇష్టం వచ్చిన రేట్లు పెట్టి తెగ అమ్మేస్తారు. ఎంతకీ రోజుకి ఎన్ని గ్లాసులు అమ్ముతావు ఏంటి? ఈజీగా 250 నుంచి 300 వరకు అమ్మేస్తానండి. ఇలాంటి బేరాలు లేకపోతే రోజుకు 400 కూడా వెళ్ళిపోతాయి. రోజుకి 400 గ్లాసులా? పోనీ యావరేజ్ 300 గ్లాసులు వెళ్తాయి అనుకున్నా. గ్లాసు 30 రూపాయలు అంటే రోజుకి 9000. 9 ఇంటూ 30 రోజులు 2,70,000. 70,000 పెట్టుబడికి తీస్తున్నా 2 లక్షలు మిగులుతాయి. రేట్ నాన్నగారు, మా ఇంగ్లీష్ టీచర్ లో మీలో మీరే మాట్లాడుకుంటున్నారు. ఏం లేదులేరా, నువ్వు బండి తొయ్యి. అమ్మయ్య, థ్యాంక్స్ నాన్నగారు. రేయ్, నేను తీయమనలేదు, తొయ్యమన్నాను. అయ్య బాబాయ్, నాన్నగారు ఇంకెంతసేపు అండి? రే ఒకసారి బండి ఆపు. మళ్ళీ ఏంటండి? హలో బుధంగం. జగన్నాథం గారు, ఏంటయ్యా ఇక్కడ ఎంత లైన్ ఉంది? ఏం జరుగుతుంది? దమ్మాబుస్ బ్యాంకు వాళ్ళు మనలాంటి మిడిల్ క్లాస్ పీపుల్ కి బిజినెస్ పెట్టుకోవడానికి లోన్లు ఇస్తున్నారండి. అవునా? అవునండి, చాలా తక్కువ వడ్డీకి ఇస్తున్నారు. కాకపోతే మనం చెప్పే బిజినెస్ ఐడియా వాళ్ళకి నచ్చాలి, అప్పుడే లోన్ ఇస్తున్నారు. అబ్బో, రే మను, ఈ డబ్బులు తీసుకుని జాతకి లిస్ట్ లో ఉన్న సామాన్లన్నీ కొనుక్కొని బండి తోసుకుంటే ఇంటికి వెళ్ళిపో. మళ్ళీ తోసుకుంటానా? ఒక 50 రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వండి, పెట్రోల్ కొట్టించుకుని వెళ్తాను. అక్కర్లేదురా, దాంట్లో ఆల్రెడీ ఉంది, జస్ట్ తాళం తిప్పితే చాలు. అంటే ఇందాక నుంచి తాళం తిప్పకుండా నాతో తోయించారా? స్టార్టింగ్ లో క్వశ్చన్ అడిగావు కదరా, దానికి ఆన్సర్ ఇదే. ఇదిగో బుధంగం, నా దగ్గర కూడా బిజినెస్ ఐడియా ఉంది, వస్తున్నానుండు. పెట్రోల్ ఉండి కూడా నాతో తోయించారా? మీ పని ఇలా కాదు, చెప్తాను ఉండండి.
రండిరా రండి కూర్చోండిరా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ తీసి పక్కన పెట్టండి కానీ ఏమిరా ఇద్దరు చెరుకు రసం బండికి లోన్ పెట్టినారు. ఫస్ట్ నేనే పెట్టాను సార్, ఈడే నా చూసి కాపీ కొట్టేశాడు. ఆ కాపీ కొట్టడానికి అదో పెద్ద కోకోకోలా ఫార్ములా. మరి ఎండాకాలం వస్తే 50 మంది ఆడతారు చెరుకు రసం బళ్ళు. ఇదో పెద్ద బిజినెస్. మళ్ళీ మేము దీన్ని కాపీ కొట్టాం. అయితే పెట్టకరా మానే. నేనెందుకు పెట్టకూడదు? మీరు పెట్టకండి, మానండి. అసలు ఫస్ట్ అనుకుంది నేను రా. నీకంటే ముందు అనుకుంది నేను. ఒరే అంకుల్ ఏమిరా చిన్నపిల్లల మాదిరి కొట్లాడుతా ఉన్నారు. లేకపోతే చూడండి సార్, నా బిజినెస్ ఐడియా దొబ్బేసి నన్నే పెట్టద్దు అంటున్నాడు. సర్లేరా అంతా విడిచిపెట్టా ఒకే ఇదిలో ఒకే బిజినెస్ పెట్టి డబ్బులు ఎట్లా సంపాదిస్తారు? ఎట్ట సంపాదిస్తావు మేము చూసుకుంటాంలే గానీ నువ్వు ముందు డబ్బులు ఇవ్వ. ఏమిరా ఎక్కసకాలా? లేకపోతే ఏంటి సార్, ఒక కేఎల్ పక్కనే ఒక కలమంది, ఒక షాగ్ హౌస్ పక్కనే పిస్తా హౌస్, ఒక మలబార్ పక్కనే కళ్యాణ్ జ్యువెలర్స్, అలాగే జగ్గు చెరుకు రసం బండి పక్కనే గోరా చెరుకు రసం బండి. ఆయన బండి ఫుల్ అయిపోతే నా బండి దగ్గరకు వచ్చి తాగుతారు, నా బండి ఫుల్ అయిపోతే ఆయన బండి దగ్గరికి వెళ్ళి తాగుతారు. దెన్ వాట్ ఈస్ ద ప్రాబ్లం మీ పుట్టింగ్ మై బండి పక్కన హిస్ బండి? లాజిక్ తో కొట్టినవరా? నువ్వు చెప్పిన విధానం నాకు బాగా నచ్చి ఉండదు. లోన్ ఇచ్చేస్తారా? ఇస్తాను కానీ ఏ మాత్రం వస్తుంది ఈ బిజినెస్ లో? మనం ఎంత తమ్మితే అమ్మినా అంత వస్తుంది వస్తుంది సార్. సార్. ఏమిరా మంచి సింక్ లో ఉంటారు. తప్పుడు ఇద్దరు కలిపి ఒకటే బిజినెస్ పెట్టచ్చుగా. వామ్మో, వీడితో బిజినెస్ చేయడం అంటే ఒళ్ళంతా పంచదార పూసుకొని చెమల పుట్ట దగ్గరికి వెళ్ళినట్టే సార్. సేమ్ ఫీలింగ్. నోర్మి అదవా సార్, నా మాట ఏనండి. ఒకసారి ఆడ వాటం చూడండి, జొలపలు వేసుకుని జూ నుంచి పారిపోయిన జొమంజిగాడిలో ఉన్నాడు. నన్ను చూసి ఎవరొస్తారు కొనుక్కోవడానికి? లెక్కన మీరేదో శ్రీమంతుల్లో మహేష్ బాబులో ఉన్నారు. మరి మీరు వెళ్ళి షాప్ దగ్గర నింటున్నారంటే అడవి నుంచి ఏ ఎలుగుబంటో చెరుకు తినడానికి వచ్చింది అనుకుని భయపడి పారిపోతారు జనాలు. ఏమిరా అన్ని మొదలు పెట్టినారా? అయినా ఆఫీసర్ గారు మీకైనా బుద్ధి ఉండాలి. బిజినెస్ పెట్టుకోవడానికి నాలాంటి యంగ్ పీపుల్ కి ఛాన్స్ ఇవ్వాలి కానీ అలాంటి ముసల పీపుల్ కి కాదు. రే ఎవడరా ముసలే, ఇప్పుడు రన్నింగ్ రేస్ పెట్టినా హుస్సేన్ బోల్ట్ కన్నా ఫాస్ట్ గా పరిగెడతా. ఎందుకు అంకుల్, జారి పడితే బేస్ పగులుద్దు. ఈ రోజుకి నన్ను వదిలేలా లేరు గానీ ఇదిగో బా మీ లోన్లు మీకు శాంక్షన్ అయ్యా లేదా అని మీ సెల్ ఫోన్ మెసేజ్ వస్తాయి కానీ మీరు పొండే. అదేంటి సార్ ఇప్పుడు ఎవరా? వెంటనే ఇవ్వడానికి ఇదేమన్నా ఫోనా? లోను దానికి ఒక ప్రాసెస్ ప్రొసీజర్ నా పెండా కూడా అన్ని ఉంటాయా? సారీ సార్. సార్ నాకు ఇచ్చినా పర్లేదు కానీ ఈయనకి మాత్రం ఇవ్వకండి సార్. సార్ నాకు ఇవ్వకపోయినా పర్వాలేదు, వీడికి మాత్రం అస్సలు ఇవ్వకండి. ఇద్దరిది కలిపి క్యాన్సిల్ చేసి ఒప్పుతానులే. అంత పని మాత్రం చేయకండి సార్, వి విల్ వెయిట్. ఏరా మరి నువ్వు చేస్తాం చేయకి సత్తం ఏంటి? ఇప్పుడు దానిలోకి వచ్చినారు. చెప్పండి గోవిందు గోవిందు, లిల్లీ నాకు అర్జెంట్ గా ఒక పెద్ద సైజ్ కుక్కర్ కావాలి. ఆల్రెడీ ఉంది కదా ఒకటి. అది చిన్నదైపోతుంది, నాకు పెద్ద సైజ్ కుక్కర్ కావాలి. పెద్ద సైజా? ఇది ఏదో తేడాగా ఉంది. గ్యాస్ స్టవ్ పై మాంసపు ముక్కను బూడిదగా మారేంత వరకు కాల్చి. ఇంతకీ ఎందుకు? మా ఫ్రెండ్స్ ఇంటికి వస్తా అన్నారు, వాళ్ళకి వండి పెట్టడానికి. ఓకే. అలాగే ఒక పెద్ద సైజు డ్రమ్ కూడా కావాలి. డ్రమ్మా? శవాన్ని 15 ముక్కలుగా చేసి ప్లాస్టిక్ డ్రమ్ లో వేసి సిమెంట్ తో కప్పు పెట్టి. డ్రమ్ దేనికి? నేను దాంట్లో ముంచడానికి. లేకపోతే ఏంటి గోవిందు, ఇదే కాలం. ఐ థింక్ పోయే కాలం. వేసవి కాలం అయితే అందుకే ఓనర్ వచ్చి వాటర్ వచ్చినప్పుడు పట్టుకొని ఉంచమన్నాడు. అలాగే ఒక బస్తా సిమెంట్ కూడా. సిమెంటా? అదే కిచెన్ లో గోడ బయట వచ్చింది, ప్లాస్టరింగ్ చేద్దామని. ఏంటో ఇదేం చెప్పినా నన్ను వేసేయడానికే ప్లాన్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఏంటి గోవిందు ఆలోచిస్తున్నా? ఏం లేదు లిల్లీ, నేను తీసుకుంటానులే, నువ్వు వెళ్ళు. ఓకే. అలాగే ఫ్రిడ్జ్ కూడా చిన్నదైపోయింది, పెద్దది తీసుకుందాం. ఇప్పుడు ఇంత మనిషి పట్టేంది. నువ్వు ఇంట్లో అడుగుతున్నావా నన్ను వేసేయడానికి అడుగుతున్నావా? 1, 2 సింక్ అయితే పర్లేదు, నువ్వు చెప్పినవన్నీ సింక్ అవుతున్నాయి. అసలు ఏంటి నీ ప్లాన్? నేను ఫ్రిడ్జ్ గురించి మాట్లాడుతుంటే నువ్వు సింక్ అంటావేంటి? సమ్మర్ కదా, ఫ్రిడ్జ్ లో వాటర్ బాటిల్ కూల్ డ్రింక్స్ పెడదామని. దానికి మనిషి పట్టేంత ఫ్రిడ్జ్ ఎందుకే? అబ్బా మనిషి పట్టేంత అంటే 5 feet అని. 5 feet ఫ్రిడ్జ్ తీసుకుంటాను, నన్ను చంపి అందులో పొందబెట్టు. ఎప్పుడు ఏమడిగినా ఏదో ఒకటి అంటావు, కొంటా అని మాట రానే రాదు నోట్ నుంచి. నువ్వు అడిగినవన్నీ కొనడానికి ఈ సంవత్సరం నా రాశిఫలం రాకింగ్ గా లేదు, చాలా షాకింగ్ గా ఉంది. రాశి ఫలాలా అవన్నీ కూడా చూసుకుంటావా గోవిందు నువ్వు? ఇంతకు ముందు చూసుకునేవాడిని కాదే, నేను పెళ్లి చేసుకున్నాకే రోజు చూసుకోవాల్సి వస్తుంది. ఆదాయం ఏమో -2, వ్యయమేమో 22, అవమానం ఏమో 60 ఉంది. రాజ్యపూజ్యం అయితే అసలు నెంబర్ వేయలేదే. ఆ డిజిట్ ఎక్కడ మిస్ అయిపోయింది. నడిచి వచ్చే కాలం వస్తే కలిసి వచ్చే పిల్లం వస్తుంది అనుకున్నా, కానీ నీలా అన్ని కొనిపించే పిల్లం వస్తుంది అనుకోలేదు. నువ్వు ఎలా ఉంటే నా జాతకం ఎలా ఎలా ఎడుతుంది? నీ జాతకం అలా ఏడ్చింది నా వల్ల కాదు, నీ పనికి మన ఫ్రెండ్స్ వల్ల. ఆ ఇద్దరు శనిగ్రహాలను వేసుకొని తిరిగితే నీ జాతకం నీ జీవితం ఇలానే ఉంటాయి. ఇది
కోపంలో చెప్పిన కరెక్ట్ గానే చెప్పింది. కనీసం ఈ సంవత్సరం నుంచి అయినా ఆ ఎదవలిద్దరికి దూరంగా ఉండడం బెటర్. మామా ఎవరు లేరురా, ఇదే రైట్ టైం, వెళ్ళి తెంపుకొని వచ్చాయి. రే తెంపుకొచ్చేయడానికి ఈ మల్లెపూలు కాదురా మామిడికాయలు. వన్ మీకు దే తను అబ్బా కరెక్ట్ టైంకి వచ్చారా. దేటి తమ్మన్నా. ఏం లేదురా, నేను ముక్కుగాడు వెళ్ళి మామిడికాయలు కొత్తుంటా. నువ్వు ఇక్కడ నుంచి ఎవరైనా వస్తున్నారా లేదా అని చూడంతే. ఓకే తను ఆ, అలాగే తాకు కూడా తొందు తావుడు పళ్ళు తీసుకురందిరా. 9 మామిడికాయలా? 9 తాదే తొందు. ఓ రెండే. ఓకే. తను మళ్ళీ ఏంట్రా? ఎవరైనా తొత్తే దేని సిగ్నల్ తెవ్వాలి? ఆ, జంప్ అని సిగ్నల్ ఇరా, అప్పుడు మేము వెంటనే జంప్ అయిపోతాం. ఓకే మామ ప్లాన్ ఏంటంటే నేను తుస్సుమని పుష్ చేస్తాను, నువ్వు బుస్సుమని చెట్టెక్కి, అప్పుడు నువ్వు జర్రమని మామిడికాయలు కోసేస్తే మనం తుర్రుమని పారిపోవచ్చు. నైస్ ప్లాన్ మామా, నువ్వే ఎక్కే. ఒరేయ్ ప్రతిసారి నేనే కదా ఎక్కేది. అందుకే మామా ఈసారి కూడా నువ్వే ఎక్కే. సర్లే తప్పుకో. మామా లెఫ్ట్ రా, ఆ లెఫ్ట్. ఉండరా తెంపుతున్నాను. అంగో అక్కడ చూడు పెద్దకాయ ఉంది. నువ్వు వచ్చి తెంపు. సరే. తీనొస్తున్నాడేటి? దే తను ఆ తెంపు తెంపుతున్నాను రా. తెహే తెంపు సిగ్నల్. ఒరే తెంపుతున్నాను రా. తెంపు తాదిరా, తంపురా. ఎవర్రా అక్కడ? మామా ఆడ అరుస్తుంది తెంపని కాదురా, జంపని. అబ్బా లిగి పద పద పద. రేయ్ ఆగండ్రా. నువ్వు ఆగమంటే ఆగుతారు. వెళ్ళా అంకులు 2 ప్లేట్ పునుకులు. ఇప్పుడు 10 ప్లేట్లు తిన్నావు బాబు, ఇంకెన్ని తింటావు? నరమై ఏదో ఫ్రీగా తింటున్నట్టు డబ్బులు ఇచ్చాక తింటున్నానా? తినడానికి నీ దగ్గర డబ్బులున్నా వేయడానికి నా దగ్గర పిండి లేదు బాబు, దయచేసి నన్ను వదిలే. ఓ షట్, పిండి లేకుండా షాప్ ఎందుకు కడతావు? బండి ఉంది కాబట్టి. పిండి లేదు గానీ పంచులు ఒకటి. నా కడుపుని నువ్వు ఫుల్ చేయలేదు కాబట్టి నీకు ఈ రోజు బిల్లు కట్టవు. బాబు ఎలా రేపు 30 ప్లేట్లు రెడీ చేసుకో, అప్పుడు ఇస్తానులే. ఎస్ అమ్మాయి, ఒక్కసారి నా కళ్ళతో చూడండి రా. అమ్మాయి వస్తున్నానే అమ్మాయి. ఏ బేగం మే గోరా పేచాను లేదు, సించాను లేదు, నేనే నీ గోరాని. అక్క చాతు పిండి తడిసే అప్పులేం లేవు, ఆల్రెడీ ఎప్పుడే ఇచ్చాను మీ ఆయనకి. నీకివ్వాల్సిన బ్యాలెన్స్ ఉండిపోయింది. మజాలు థమ్స్అప్లు ఎందుకు, తినే ముందు తినడానికి వెళ్దాం పదా. రే బచ్చే ఏదో రాజా. చిచ్చి ఏ ఇద్దరు బచ్చే, మేరా బచ్చే నహీ, రోడ్ సైడ్ బచ్చే, పెద్దలు వచ్చే ఇమ్రా బచ్చే. मैं बोला ना इधर क्यों आया? आया पर पाया, తినేశాక బయటికి జాయా. यारा कुया अच्छा మూలకు జాకే కావు. హిందీ నిశానా ఏలు ముద్ర గల్లే. వెళ్ళండి రా, మూలకెళ్తానండి. ఫుట్పాత్ కలిగి అక్కడే పెడతారు. మామా ఫుడ్ కోసం వచ్చినప్పుడు ఫుట్పాత్ అన్నా బిస్మిల్లా బాత్ అన్నా భరించాలి. ఐటమ్స్ ఏ లోపల ఆగిచ్చేద్దాం. ఫుడ్ వేస్ట్ నక్కో, ఎవరికైనా ఇచ్చుకో. కుక్కలు కూడా తినవా? వీళ్ళు తింటారు. ఏ బచ్చే ఇదిగో ఈ ముక్కలు వేసుకోండి. పర్లేదు మామ, ఇందాక జబాన్ మిస్ అయిందని ఫీల్ అయ్యంగా, దేవుడి రూపంలో ఇచ్చాడు అనుకుందాం. ఇంకేంటి బేగం బాగా చిక్కిపోయా. సుల్తాన్ భాయ్ సరిగ్గా చూసుకోవట్లేదేటి? ఐస్ లో కూర్చోబెడుతున్నాడా శాడిస్ట్ కొడుకు. ఏడి ఎక్కడున్నాడు? చూడాల్సింది నేను కాదు నువ్వు. ఆయన వదిలే ఫస్ట్. మ్యారేజ్ హోగయా ఓ మ్యారేజ్ నయ్యి డ్యామేజ్, మేరా బతుకు మొత్తం గార్బేజ్. లిల్లీ, రోజంతా దాంతో లొల్లి లొల్లి. సో సిల్లీ. అంత సిల్లిగా ఉన్నానా? యా లిల్లీ. ఓరి దొంగనా బచ్చే. లిల్లీ నువ్వేంటక్కడ? నీ పేషెంట్ పార్టీకి పిలిచింది, వెళ్తా అన్నా. హాయ్ డాక్టర్ లిల్లీ, థాంక్స్ ఫర్ కమింగ్. అంటే పేషెంట్ బేగమే, పార్టీ ఇదే. ఈ సలిపిగాడు మనం వదిలేలా లేడురా.
అయితే త్వరగా కవర్ లో హలీం కట్టు, అర్జెంట్ గా ఇక్కడి నుంచి చంపేపోదాం. అమ్మ నా కొడకల్లారా, జంప్ అయిపోతారా? ఉండండిరా మీ పని చెప్తాను. అరే షాగోస్, ఇఫ్తార్ కి వచ్చిన అందరికి రిటర్న్ గిఫ్ట్స్ మంచిగా ఇచ్చి పంపండి. దెబ్బకి వాళ్ళ దిల్ మెహఫిల్ అయిపోవాలా. అచ్చా, ఇంతకీ రిటర్న్ గిఫ్ట్స్ ఏంటి భయ్యా? మేకరా, మటన్, బకరా. షాదాబ్ భయ్యా, షాదాబ్. మామా రిటర్న్ గిఫ్ట్ మేక అంట్రా. మేక కెవ్వు కేక. పదరా, లేట్ కి వెళ్తే మిగలవు, ఇద్దరం తలకొట్టి పట్టుకెళ్ళిపోదాం. మరి హలీము? ఓ అబ్బా, ఆ మేకను కొడితే హలీం ఏం కర్మ, తలకి బోటి బేజా ఫ్రై కూడా చేసుకోవచ్చు. పదా మామా, రెండే మిగిలినట్టున్నారా, త్వరగా పట్టుకో. చిడిక్ చిడిక్ చిడిక్. పద పద పద. అరే చోరు సాలే, అవునే ఎక్కడికి తీసుకెళ్లిపోతున్నారా మేకల్ని? ఇంటికి. దేనికి? మీరే కదా రిటర్న్ గిఫ్ట్స్ అన్నారు, అందుకే పట్టుకెళ్తున్నాం. రిటర్న్ గిఫ్ట్సా సుల్తాన్ బాయ్? దొరికిపోయానురా. దొరికిపోయాం కాదురా, దొరికిపోయాం. సర్లే, నేను మేనేజ్ చేస్తాను. నేనేం చెప్పినా ఊ అనండి. ఏమ్రా గోరా, ఏంది నువ్వు చెప్పేది నేను వినేది? అది కాదు సుల్తాన్ బాయ్, ఈ దొంగనా కొడుకులు ఇద్దరు ఇఫ్తార్ కి ఎవరో పిలవకుండానే వచ్చారు. ఎరా గెస్ట్లకు మిగల్చకుండా ఫుడ్ ఐటమ్స్ అన్ని దొబ్బి తిన్నారు. ఎరా అది సరిపోదన్నట్టు వెళ్ళిపోయేటప్పుడు తలకో మేకనే సంకలెట్టుకుని వెళ్ళిపోదాం అనుకున్నారు. ఎరా నేను చెప్పాల్సిందా చెప్పేశాను సుల్తాన్ బాయ్. ఇంకా మీ ఇష్టం, మీరేం చేస్తారో చేసుకోండి. బాయ్ రా, లవ్ యూ బచ్చే. ఏంట్రా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్నావు? మిమ్మల్ని ఎందుకు వదిలేస్తాను? బాయ్ మీకోసం ఏదో స్పెషల్ ఐటమ్ చేయిస్తున్నాడంట, అది కూడా తినేసాక పంపిస్తాడు. అది చెప్పు గాడిద, ఇక నువ్వు లాగిచ్చే. బాయ్రా గోరా. సుల్తాన్ బాయ్, ఎందుకే స్పెషల్ ఐటమ్ ఏంటి? చెప్తా. అరే సలీం, తల్వార్. తెల్లవారులు అంటే తినలేం బాయ్. అవును బాయ్, కొంచెం బ్రేక్ కావాలి, నాకు అసలు చిట్టుకు రాను. రే సలీం, వీళ్ళ కాయా కోసి పాయా వండండ్రా, వీళ్ళకే తినిపిద్దాం. వాట్ ఏ మిరాకిల్. ఇది మిరాకిల్ కాదు, లక్కీ లక్ష్మి వారి పిక్కిల్. ప్రోటీన్ తింటే నీ బాడీలో ఎనర్జీ మాత్రమే వస్తుంది, కానీ లక్కీ లక్ష్మి వారి పచ్చడి తింటే నీకు వెయిట్ సెత్తాలన్న దమ్ము కూడా వస్తుంది. అవును బాసు, మీకు కూడా ఈ దమ్ము కావాలంటే వెంటనే లక్కీ లక్ష్మి పికిల్స్ ఆర్డర్ చేయండి. ఏంటి పంకజం అక్క డల్గా ఉన్నావు? మా ఆయనకి నేనేం వండినా నచ్చట్లేదు, ఎప్పుడు ఏదో వంక పెడుతూనే ఉన్నాడు. అయితే మీ ఆయనకి ఈ లక్కీ లక్ష్మి పికిల్స్ పెట్టు, రోజు ఇదే కావాలంటాడు. ఓకే అక్కాయ్. అక్కాయ్ ఏంటి పంకజం అక్క, ఏమైంది? నువ్వు చెప్పింది నిజమక్కాయ్. ఈ లక్కీ లక్ష్మి పికిల్స్ వేసి క్యారేజీ కట్టానా, మా ఆయన ఒక్క మెతుకు కూడా మిగిల్చకుండా తినేశాడు. నా కాపురం నీ వల్ల నిలబడింది అక్కాయ్. నీ కాపురం నిలబడింది నా వల్ల కాదక్క, లక్కీ లక్ష్మి పికిల్స్ వల్ల. మీరు కూడా వెంటనే ఆర్డర్ చేసుకోండి, లక్కీ లక్ష్మి పికిల్స్. స్వామి, పెళ్ళై 10 ఏళ్ళైనా మాకింకా పిల్లలు కలగలేదు స్వామి. ఏదమ్మా ఈ పచ్చడో స్పూన్ తిను. అయ్యో సువర్ణ, ఏమైంది? కంగారు పడకు, అవి పచ్చడి వాంతులు కాదు, పిల్లల వాంతులు. యు ఆర్ బికమింగ్ ఫాదర్. స్వామి థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్ యూ. ఇదంతా లక్కీ లక్ష్మి పికిల్స్ మహిమ నాయన. అయితే నాకు డాడీ కావాలి స్వామి. ఆల్రెడీ పని జరిగింది కదా నాయన, ఇంకోటి ఎందుకు? నా రెండో పిల్లం కోసం స్వామి. మీరేంటి అలా చూస్తున్నారు? మీకు కూడా పిల్లలు పుట్టట్లేదా? అయితే వెంటనే ఆర్డర్ చేయండి లక్కీ లక్ష్మి వారి పికిల్. ఏంట్రా చుక్కలు లెక్కెడుతున్నావు? ఎన్నున్నాయి చెప్పు. 15 దుంపలున్నాయి తోరా. సరిపోతాయిలే, త్వరగా పిసుకు, అవతల కస్టమర్స్ వచ్చే టైం అయింది. ఏంటి మామా నీ కంగారు, కట్ చేస్తున్నానుండు. పానీపూరి బండ్లో ఉల్లిపాయలరా నేను, అందుకే త్వరగా కట్ చేయి. అబ్బా చేస్తున్నానుండ్రా. ఏంట్రా నొప్పులు పడుతున్నావు? బంగాళదుంప పిసకడానికి కూడా ఎంతసేపా? నువ్వు తీసుకురా, నువ్వు తీసుకు. నేను పిసికితే ఈ వాటర్ ఎవడు కలుపుతాడు? ఈ చూడు ఇంకా తెల్లగానే ఉన్నాయి, బాగా కలిపితేనే కదా బ్రాండ్ నీళ్ళగా పచ్చగా వచ్చేది. ఎందుకు మామ అంత బాధపడిపోతున్నావు? కూర్చుని ఉల్లిపాయలు పోయిరా, నీకు అప్పుడు తెలుస్తుంది. ఉల్లిగా మా నాన్న కొట్టినప్పుడు కూడా ఇంత అలా ఆడలేదు. అలా ఏడుపు మొహం పెట్టుకొని ఉండకపోతే కొంచెం నవ్వచ్చు కదా. తొంపలు తితికితే నీకు తెలుస్తుంది ఆ తొప్పేతో. చేతులు తొప్పు వచ్చేస్తున్నాయి. మరి కష్టపడకుండానే క్లిక్ అయిపోతాయి బిజినెస్ లేదు. తిడికి తనవసరంగా తెప్పాను. అనయ్య పానీపూరి ఉందా? ఒకసారి జరగరా, అక్కడ ఏం రాసి ఉంది? పానీపూరి బండి. మరి పానీపూరి బండిలో పానీపూరి ఉండగా కోవా పూరి ఉంటదా? సారీ అన్నయ్య, ఓ ప్లేట్ ఇచ్చే. తోడ ప్యాజ్ డాలు. నేను ఇంకా ప్లేట్ కూడా ఇవ్వలేదురా. ఎలాగో ఎత్తావు కదా అన్నయ్య, అందుకే ముందే అడిగా. సర్లే పట్టు. ఓ ఏంటి భయ్యా, వాటర్ చాలా చప్పగా ఉంది. చప్పగా ఉందా? ఒక నిమిషం ఆగు.
ఇది టేస్ట్ అబ్బా అదిరిపోయిందని అయినా ఏం కలిపావని అంత టేస్ట్ గా మారిపోయింది. నేను చెమట వచ్చి కష్టపడి చేశాను కదరా తమ్ముడు, అందుకే అంత టేస్ట్ గా ఉంది. యువర్ రియల్లీ గ్రేట్ అనియా. రేపు నుంచి నీ దగ్గరికి వచ్చేస్తాను చూడు. ఆ బిట్టు అనియా నువ్వు సూపర్ రా బిట్టు. థ్యాంక్ యూ అనియా. సుహాసిని ఇటువైపు చూడవే, సుహాసిని పానీపూరి తినవే, సుహాసిని మా బండికొచ్చేవే, పూరిలో పానీ వేసి పెడతానే, ఈ బండి మొత్తం మీదేలే, బేబీ తోడా ప్యాజ్ దారు అనవే, ఉల్లిపాయలు ఉప్పు కారం వేసి పెడతానే, లాస్ట్ లో ఒక మసాలా పొరి ఫ్రీగా ఇస్తానే. సుహాసిని ఇటువైపు చూడవే, సుహాసిని నా మాట వినవే, సుహాసిని వాడి దగ్గర తినకే, సుహాసిని ఇటువైపు వచ్చేవే. హే నైస్ సాంగ్, రావే అటే పోదాం. సుహాసిని ఇదిగో పాప, రే ఏట్రా అడ్డే వెళ్ళిపోతుంది. మరుమగన్, ఏ మావయ్య, లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నావా మరుమగన్? అవును మావయ్య. అబ్బా నువ్వు మావయ్య అంటుంటే ఎంత బాగుందో. ఏది ఒకసారి మావయ్య అని పిలు మరుమగన్. మావయ్య మావయ్య అని పిలిస్తే చైన్లు కదా వెయ్యాలి, మీరేంటి చేతులు వేశారు? నిన్ను చంపడానికి చైన్లు ఎందుకురా, నా చేతులు చాలు. వద్దు మావయ్య, మావయ్య. అయ్య బాబాయ్, గోవిందు ఏమైంది? పేడకాల వచ్చింది లిల్లీ. పేడకల? పేడకల కాదే, పేడకాల, బ్యాడ్ డ్రీమ్. అవునా, ఏమనొచ్చింది గోవిందు? మీ నాన్న వచ్చి నన్ను పేకట్టుకొని నొక్కి చంపేస్తున్నాడు. మా డాడీనా? లేకపోతే డాడీ సినిమాలో చిరంజీవి వస్తాడా, సైకోలా నవ్వుకుంటూ వచ్చి నా పేకట్టుకొని నొక్కేశాడు. అయ్యో, అయితే తప్పకుండా ఈ కళ నెరవేరుతుంది గోవిందు. వచ్చే సాడిస్ట్ దానా, ఎందుకే అలా అంటావు? ఎందుకంటే తెల్లవారే వచ్చే డ్రీమ్స్ నిజమవుతాయంట. తెల్లవారంటే ఏ 4ంటికి 5ంటిగానే, ఇప్పుడు టైం 9 అయింది. అలా కాకపోయినా నిజమవుతుందిలే గోవిందు, నువ్వేం ఫీల్ అవ్వకు. ఇదేంటి ఎలా అంటుంది? కొంప తీసి తండ్రి కూతుర్లు కలిసి నా మీద ఏమైనా మర్డర్ స్కెచ్ ప్లాన్ చేశారా? నేను హాస్పిటల్ కి వెళ్తున్నాను. వెళ్ళు, ఏదో మల యుద్ధానికి వెళ్తున్నట్టు. ఏం లేదు, బ్రేక్ఫాస్ట్. స్టవ్ గట్ట మీద పిండుంది, వేసుకొని తిను. ఓకే. ఆదర్శ పత్ని చేయలేదా కొబ్బరి చట్నీ? చేసా. ఫ్రిడ్జ్ లో ఉందా? లేదు, నీ ముక్కులో ఉంది. అబ్బా, అయ్య బాబు రక్తం వచ్చేస్తుంది. సారీ గోవిందు, టమాటో చట్నీ వచ్చేసింది. ఇప్పుడు కొబ్బరి చట్నీ రావడానికి మళ్ళీ కుదుతావా ఏంటి? ఎలా? చట్నీ కావాలంట, చట్నీ. ఆ కాలంలో ఫ్రీడమ్ కోసం మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఆ తెల్ల దొరల దగ్గర రక్తం చెందించేవారు. కానీ ఇప్పుడు ఫ్రీడమ్ కోసం మన మొగుళ్ళు ఈ తెల్ల పిల్లల దగ్గర రక్తం చెందించాల్సి వస్తుంది. మీరేంటి అలా చూస్తున్నారు? మీ పిల్లలు మిమ్మల్ని ఎప్పుడు గుద్దలేదా? గుద్దితే కింద కామెంట్స్ లో చెప్పండి. వాళ్ళు చెప్తారులే మరుమగన్, ముందు నువ్వు వెళ్ళి బ్రష్ చేయి. అయ్యో బాబోయ్, ఈయనేంటి ఎలా తగులుకున్నాడు? ఏ వజ్రాదాంతి వజ్రాదాంతి నీకో వజ్రాదాంతి. బ్యాడ్ డ్రీమ్ వచ్చింది కదా, మన భ్రమయ్య ఉంటది. గుడ్డట్టు చట్నీ తింటే హ్యాపీ హ్యాపీ హ్యాపీ. మామయ్య, ఈజ్ ఇట్ రియల్? మళ్ళీ లేడు. అయ్యి బాబోయ్, ఈ రోజేంట్రా ఎలా ఉంది? ఇందాకేమో వాయిస్, ఇప్పుడేమో ఫేస్. ఒరే గోరా, మీ మామయ్య ఆరా నిన్ను వదలట్లేదురా. లిల్లీ దాయి చెప్పినట్టు మార్నింగ్ వచ్చిన కళలు నిజంగానే నిజమవుతాయేమో. మరుమగన్, అయ్యి బాబోయ్, అయ్యో ఈడేంటి ఎలా అవుతాడు? ఓ వీళ్ళు క్రిస్టియన్స్ కదా. బండి బంధువురే అరే బండి బంధువురే, భజన జమారే అరే భజన జమారే, విశున్య ప్రభున్య రక్షించయ్యా. మరుమగన్ ఇలా రా మరుమగన్. అమ్మా నేను రాను, నేను జంపు. అయ్య బాబాయ్, హలో
లిల్లీ చెప్పు గోవిందు. ఏం నోటితో అన్నావే మార్నింగ్ వచ్చిన కళలు నిజమవుతాయని? మీ నాన్న ఇక్కడ దెయ్యమయ్యి నన్ను పీక్కొని తింటున్నాడు. మా నాన్న దయ్యం అవడం ఏంటి గోవిందు? ఆయన ఇంకా బతికే ఉన్నాడు కదా. నువ్వు కూడా బతికే ఉండి నన్ను పీడించుకొని తింటలేదేటి? ఇది కూడా అంతేనేమో. సర్లే ఎక్కువ భయపడకు, అది మా నాన్నే. నేనేమన్నా హాయ్ నాన్న అన్నానా? నీ నాన్ననే కదా అన్నాను. అబ్బా అది మా నాన్నే గోవిందు. మార్నింగ్ వచ్చారు, నిన్ను డిస్టర్బ్ చేయడం ఎందుకని లేపద్దన్నారు. ఇజ్ ఇట్ ట్రూ భవాని? ఇంకా ఓవర్ యాక్షన్ చేయడం ఆపి లోపలికెళ్ళు, నీకుంటది. లోపలికి వెళ్ళే వరకు ఓకే, లాస్ట్ లో నీకుంటదేటి? ఏమో, ఆయన వచ్చింది నీ పని మీదనే అంట. నా పని మీద కొంప తీసి నన్ను నిజంగా వేసేయడానికి వచ్చాడా ఏంటి? లెట్స్ గో అండ్ సీ. ఎవరు వచ్చినట్టున్నారా? ఇదిగో జగన్నాథం. జగన్నాథం ఎవరు? నేను ఎవరైతే నీకు ఎందుకయ్యా, గ్రూప్ లో నీ మెసేజ్ చూశాను, అందుకే వచ్చాను. ఓహో, చెప్పండి చెప్పండి, ఏం కావాలి? 1 కేజీ గోధుమ పిండి, 1/2 కేజీ శనగపిండి. పూరీలు వేసుకుంటున్నారనుకుంటా. వాళ్ళు పూరీలు వేసుకుంటే నీకెందుకు, చపాతీలు చేసుకుంటే నీకెందుకు? ముందెళ్ళి కట్టరా. ఇదిగోనయ్యా 250 రూపాయలు ఇవ్వి. 250? ఎందుకంత? మామూలుగా అయితే నార్మల్ రేటేనయ్యా, బంద్ కదా అందుకే డబుల్ రేటు. అసలు ఈ టైంలో నీకు సరుకులు అమ్మడమే ఎక్కువ, మళ్ళీ నువ్వు రేట్ల గురించి మాట్లాడుతున్నావు. సర్లే సర్లే, ఇలాగివ్వు. సరే వెళ్తున్నా. ఎల్లు, పొట్టు జాకెట్ పెట్టి పంపించాలా ఏంటి? ఎవడ రేటు? చెప్పండి సార్, ఏం కావాలి? ఒక విమ్ము సబ్బు, ఆయిల్ ప్యాకెట్. 300 రూపాయలండి. అయ్యో బాబోయ్, ఇంట్లో ఆయిల్ లేక వంట అయిపోయింది, అందుకే ఎంత అర్జెంట్ గా వచ్చాను. కొంచెం చూసి చెప్పండి బాబు. నైట్ సిట్టింగ్ లో మంది అయిపోతే మాత్రం ఎంత లేట్ అయినా డబల్ రేట్ లో కొనుక్కుంటారే, అదే ఆయిల్ అయిపోతే మాత్రం కొనరు. కరెక్ట్ గా చెప్పారా? సర్లేండి, మీతో ఎందుకు వచ్చింది నాకు. ఇదిగోండి. చూసావరా గోరా, బుర్రలో బ్రెయిన్ ఉంటే సరిపోదు, దాంతో బిజినెస్ ఎలా చేయాలో తెలుసుకోవాలి. మీరు వాడుతున్నారు కదా అంకుల్, నన్ను ఎందుకు మధ్యలో లాగుతారు? ఛే, బంద్ కదా అని హ్యాపీగా ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను. ఇంటర్ కాలేజ్ వాళ్ళు స్టూడెంట్స్ ని గేట్లు వేసి బంధించినట్టు నన్ను షట్టర్ వేసి బంధించారు. ఇంటర్ కాలేజ్ అంటే గుర్తొచ్చింది, అప్పట్లో బంద్ రోజు కాలేజీలు పెడితే స్టూడెంట్ యూనియన్లకి ఫోన్ చేసేవాళ్ళం కదా, ఇప్పుడు చేద్దాం. హలో. హలో చెప్పండి. హలో అన్నా, ఏబిపిపినా? అవును, మీరెవరు? ఇక్కడ ఇంపార్టెంట్ నేనెవరో కాదు, మా అంకులు ఈ రోజు బంద్ అయినా సరే షాప్ తెరిచి చిచి షటర్ మూసి అమ్మేస్తున్నాడు. బంద్ అయితే షాప్ తెరిచి అమ్ముతున్నాడా? అయితే నేనేం చెయ్యాలి? అదేంటన్నా అలా అంటారు? అప్పట్లో బంద్ రోజు కాలేజ్ పెడితే నీకు ఫోన్ చేస్తే వచ్చేసేవారు కదా. ఒరే, మేము స్టూడెంట్ యూనియన్ రా, కాలేజీలో అయితేనే వస్తాం, ఎలాంటి కిరాణా షాపులు ఓపెన్ చేస్తారా? ఏంట్రా షర్టు ప్యాంట్ అంటున్నావు? ఏం లేదు అంకుల్. అన్నా కనీసం ఎస్ఎఫ్ఐ వాళ్ళకైనా చెప్పన్నా. అరే, వాళ్ళు కూడా కాలేజ్ అయితేనే వస్తారా, నువ్వు ముందు ఫోన్ పెట్టే. ఒరే మను అమ్మా ఏటే నీ గోళ? 10 నిమిషాలు కూడా ప్రశాంతంగా కూర్చొనివ్వు. అబ్బా, ఈ రోజు కాలనీలో కిరాణా షాపులన్నీ బంద్ అని పక్కింటి పంకజం చెప్పిందిరా. మీ నాన్నగారేమో పొద్దున్నే షాప్ అని వెళ్ళారు, ఇంకా తిరిగి రాలేదు. ఒకసారి వెళ్ళి ఎక్కడున్నారు చూడరా. ఆయన ఏమన్నా చిన్న గుంటడేటి తప్పుకోవడానికి వస్తారులే. అబ్బా వెళ్ళి చూడరా, ఇంట్లో ఎలా ఖాళీగానే కూర్చున్నావుగా. ఎవరే ఖాళీగా కూర్చున్నారు? నేను క్లాస్ ఆఫ్ క్లాన్స్ ఆడుతున్నాను. సర్లే, అలా ఆడుకుంటూ వెళ్ళి చూసొచ్చే. అబ్బా, కొడుకులు ఖాళీగా ఉంటే చూడలేరమ్మా బాబు మీ అమలు. థ్యాంక్ యూ జగన్నాథం గారు, వెళ్ళొస్తాను. మంచిది మంచిది. మీకు ఇంకేమైనా సరుకులు కావాలంటే మన షాప్ కు వచ్చేయండి, సగం తెరిచే ఉంటది. షాప్ ఏమో మూస్తుంది, కానీ ఈయనేంటి మన కొట్టు నుంచి సరుకులు పట్టుకెళ్తున్నాడు? నాన్నగారు వీడొచ్చాడేంటి చెప్పరా? కాలనీలో కిరాణా షాపులన్నీ బంద్ అంటే మీరు సగం షట్టర్ ఎత్తేసి సరుకులు అమ్మేస్తున్నారా? నా షాపు నా ఇష్టంరా, నేను అమ్ముకుంటా. అది కాదండి, ఆ బంధువులు చూస్తే ప్రాబ్లం అవుతుంది కదా. అందుకే కదరా షటర్ దించి అమ్ముతున్నా. జనరల్ గా అయితే మామూలు రేటే, ఇలా అమ్మితే డబల్ రేటు. ఓహో సర్లేండి, అమ్మ అడిగి రమ్మంది, నేను వెళ్తున్నా. ఏయ్ ఆగాగు. ఆగా ఏంటి? ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళి పెద్ద పీకే పనే ఉంది, అలా సెంటర్ లోకి వెళ్ళి 4-5 కస్టమర్లు పట్టుకురా. ఆహా, అలా తీసుకొస్తే నాకేంటంట? నాకేంటంటావేంట్రా, మన కొట్టు కస్టమర్లు తీసుకొస్తే మనకే కదా డబ్బులు వచ్చేది. అబ్బా, మీరేదో నాకు పెద్ద డబ్బులు ఇచ్చినట్టు. కస్టమర్ కి 10 రూపాయలు ఇస్తా అంటే తీసుకొస్తాను నాన్నగారు. మీ బ్లడ్ ఎక్కడికి పోద్ది? సర్లే ఇస్తాను, తీసుకురా. అలా అయితే ఓకే. ఎక్కడ 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 కస్టమరు, ఏ పక్కన 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 ఉన్నావు?
అన్నా అన్నా ఏంటి ఎదుగుతున్నావు? ఏం లేదు తమ్ముడు, రోడ్డు మీద ఏంటి ఒక షాప్ కూడా లేదు. ఈ రోజు బంద్ కదన్నా, అందుకే. అరే కరెక్ట్ గా నాకు అవసరం ఉన్నప్పుడు ఇలాంటి బంధువులన్నీ ఆడతారు. అన్నా మీరేం బాధపడకండి అన్నా, మీ అవసరాన్ని తీర్చడానికి మా షాప్ తెరిసే ఉంది. అవునా? ఎక్కడా? అదిగో అక్కడ. నాన్నగారు చెప్పరా. అన్నా మీకేం కావాలి? షాంపూ తమ్ముడు, తలస్నానం చేయడానికి షాంపూ. తల మీద ఏముందని రుద్దుకోవడానికి? సర్లే మనకెందుకు. నాన్నగారు షాంపూ అంట. పెద్ద డబ్బా ఇచ్చేయమంటారా? పెద్ద డబ్బా ఎందుకండి బాబు, ఓ రూపాయి ప్యాకెట్ ఇవ్వండి చాలు. ఊరుకోండి అన్న, మీ తల మీదకి ఒకటైన సరిపోద్ది. ఒక 5 పట్టుకెళ్ళండి, మళ్ళీ ఏమొస్తారు. ఇదిగోండి అన్న 10 రూపాయలు. అదేంటి, షాంపూ ప్యాకెట్ రూపాయే కదా? బ్లాక్ లో కదన్నా, డబల్ రేట్. అబ్బో సర్లే ఇదిగోండి. ఇలాగిచ్చండి. రే ఆ డబ్బులు నువ్వు తీసుకున్నావేంట్రా? మీరే కదా నాన్నగారు కస్టమర్ని తీసుకొస్తే 10 రూపాయలు ఇస్తా అన్నారు, అది నేను తీసుకున్నాను. 10 రూపాయలు కొనే కస్టమర్ ని తీసుకొచ్చి ఆ వచ్చిన 10 రూపాయలు లాగేసుకుంటావా? ఛీ, ఈసారి బాగా ఎక్కువ సామాన్లు కొనే కస్టమర్ పట్టరారా. సర్లేండి. ఏంటన్నా ఏమన్నా సరుకుల కోసం వచ్చారా? ఎక్కడ ఏ షాపు తెరచలేదని బాధపడుతున్నారా? నీకు తెలిసిన షాప్ ఏమైనా తెరిచుందా ఏంటి? మా నాన్న షాప్ తెరిసే ఉందిగా. అవునా? ఎక్కడా చూపించు. నాతో రండి చూపిస్తాను. అన్నా ముందే చెప్తున్నాను, మినిమం 500 బిల్ చేయాలి, లేకపోతే మా నాన్న తిట్టేస్తాడు. అవునా? ముందు మీ నాన్న ఎవరో బయటికి పిలు. 500 ఏం కర్మ, 1000 ఇస్తాం. 1000 రూపాయల అంటే ఈజీగా అందులో 100 రూపాయలు తప్పొచ్చు. నాన్నగారు వీడు మళ్ళీ బేరంతో వచ్చినట్టున్నాడు. మను చెప్పరా. పెద్ద బేరం తెచ్చానండి. అవునా? ఏం కావాలంట? మీరే. ఎవరయ్యా నువ్వు? షటర్ ఎందుకు ఎత్తావు? ఆ ఎమ్మెల్యే మనుషులు చూస్తారు. చూడటమే కాదు, మీ షాప్ ఇప్పుడు మోస్తారు కూడా. ఏం మాట్లాడుతున్నావు అయ్యా? మా అన్నకు అవమానం జరిగిందని ఏరియా అంతా బంద్ ప్రకటిస్తే నువ్వు దొంగతనంగా షాప్ తెరిచి మా అన్నను ఇంకా అవమానిస్తావా? అవమానమా? రేయ్, వీడి షాప్ లో ఉన్న సామాన్లన్నీ బయటికి ఇసిరేసి మొత్తం పగలగొట్టండి రా. కొట్టు మీద చెయ్యి పడిందో కొట్టి పడేస్తా. కావాలంటే నన్ను ఏమైనా చేసుకోండి, షాప్ నేను చేయొద్దు. కుమ్మండి రా వీడిని. కొంచెం చూసుకోండి రే. ఇదే మంచి ఛాన్స్, మధ్యలో దూరి మనం కూడా 2 దెబ్బలు వేద్దాం. జై ఎమ్మెల్యే. కొట్టు కట్టేస్తాను, ఆపేంద్రో. అమ్మయ్యా, వీళ్ళు ఇంకా లెగలేదు. ఏంటి మామా ఎంతసేపు అయింది వచ్చి? ఈ అబ్బా పావుగంట నుంచి వెయిట్ చేస్తున్నాం, ఎంతసేపు రా బయటికి రావడానికి? రేయ్, తెల్లవారులే లెగిసి ఇంట్లో వాళ్ళకి దొరకకుండా బయటికి రావడం ఎంత కష్టమో నీకు తెలుసా? తెలుసు, అందుకే నేను నైట్ ఇంటికే వెళ్ళలేదు, ముక్కుగడి ఇంట్లో పడుకున్నాను. నీ పని బాగుందిరా బాబు. సర్లే పద. అవును మామా, ఈ రోజు ఎవరితో మ్యాచ్? ఎవరితో అయితే ఏంటి మామ, నువ్వు డక్అట్ అవడానికి. ఏంటి మామ అలా మాట్లాడుతావు? నేనేం ప్రతిసారి డక్అట్ అవ్వట్లేదు. అవును, జస్ట్ ఒక 10 మ్యాచ్లకి 9 మ్యాచ్లు అవుతా ఉంటే. ఆ ఒక్క మ్యాచ్ ఆడేటి పెద్ద గొప్పగా ఆడతావు, ఒక 4 కొట్టి 10 డాట్ బాల్ ఆడతావు. బౌండరీస్ ఆర్ ఇంపార్టెంట్ దాన్ బాల్స్ రా. ఒరే ముక్కు, మన మ్యాచ్ గుర్తుందారా? వైడ్ బాల్ కూడా గెలుక్కొని అవుట్ అయ్యాడు రా. షడా, ఆ బాల్ ఎడ్జికి తాకి బౌండరీకి వెళ్ళాల్సి, నా బ్యాడ్ లక్ వాళ్ళు బౌల్డ్ అయ్యా. మరి ఆ ముందు మ్యాచ్ ఓవర్ లో లాస్ట్ బాల్ అని టిక్కు అని డిఫెన్స్ సైడ్ పరిగెట్టాడు. ఆ అవతల పక్క ఉన్న సూర్యగాడేమో రన్నకు రాలేదు. పిచ్ మధ్యలోకి వెళ్ళి వెనక్కి తిరిగి చూస్తే రన్ అవుట్. దట్స్ ఎ ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్. నాన్ స్ట్రైకర్ గారు కాల్ చెప్పలేదు. కాల్ చెప్పాల్సిన స్ట్రైకర్ రా. పైగా రన్ అవుట్ కూడా ఎలాగో తెలుసా గోరే, ఆ కవర్స్ లో కాసిన ఫీల్డర్ గేట్ డైరెక్ట్ గా వికెట్లు కూడా కొట్టలేదు. వాడు కళ్ళు మూసుకుని ఇసిరితే అది ఫస్ట్ వచ్చి ముట్టికి తగిలి తర్వాత వికెట్లు తగిలింది. అయిపోయిందా? 4 జోకులు నా మీద వేసుకుని నవ్వేసుకున్నారు కదా, హ్యాపీయా? ఒరే అంటున్నాను కాదు కానరా, నీ అంత దరిద్రమైన ప్లేయర్ ని నా జీవితంలోనే నేను ఎప్పుడు చూడలేదు. రే, ప్రతి ఒక్కడికి నా ఆటతోనే సమాధానం చెప్పే రోజు ఒకటి వస్తుందిరా. ఆ రోజు మీ అందరికి సమాధానం చెప్తా. మాట్లాడింది నీ ఆట గురించి కాదు మామ, నీ దరిద్రం గురించి. రే, లక్ ఫ్లేవర్స్ ది బ్రేవ్ కాదురా, లక్ ఫ్లేవర్స్ ది గేమ్. మా ఆర్సీబీని అలాగే లక్ లేదు కప్పు రాదు అన్నారు, కానీ కొట్టాంగా. నేను కూడా అంతే. ఆర్సీబీ కప్పు కొట్టడానికి 18 ఏళ్ళు పట్టింది అంటే నీకు కూడా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కొట్టడానికి అంతే టైం పడుతుందా? రే గోరా. అంకుల్ చెప్పండి. మా ఇంట్లో ఏసీ పని చేయట్లేదురా. మీ ఇంట్లో కూడానా? అదేంట్రా అలా అడిగావు? మీ ఇంట్లో కూడానా? అవును అంకుల్, ఇప్పుడే రిపేర్ అయింది. అవునా? అలా అయితే ఆ మెకానిక్ ని మా ఇంటికి కూడా ఒకసారి ఎలా పంపరా. ఇదేదో అంకుల్ దగ్గర డబ్బులు నొక్కేసే ఛాన్స్ లా ఉంది, ఎందుకు వదులుకోవడం? ఓకే అంకుల్, పంపిస్తాను. మీరు డబ్బులు అది ఇచ్చేయాలి. మరి గారాగడి తెలుసు ఆడి తెలుసు అని డబ్బులు ఎగొట్టేశారంటే బాగోదు. మరి ఇచ్చేస్తానులేరా బాబు, ముందు ఒకసారి పంపించు. అలా అయితే ఓకే అంకుల్,
ఇప్పుడే పంపిస్తున్నా. ఇదిగో బాబు, మా అంకుల్ ఏసీ కూడా రిపేర్ అంట, ఒకసారి వెళ్ళి చూడు. ఓకే భయ్యా, పంపిస్తాను అంకుల్, చూడండి వస్తాడు. ఓకేరా, థ్యాంక్ యూ. A few minutes later. హాయ్ పాజీ. ఐ ఆమ్ నాట్ పాజీ, ఐ ఆమ్ పీజే. మీది ఏదో రిపేర్ వచ్చినాయంట కదా? రిపేర్ వచ్చింది మాది కాదు, మా ఏసీది. పాజీ, ఏసీదే. ఇంతకీ ఏమీ రిపేర్ వచ్చినాయి? అది తెలియకే కదా నిన్ను పిలిపించింది. రైటే రైటే. చెల్లె చెల్లె, అందరి చెల్లె, బల్లే బల్లే. ఆగాగు, ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుంది. తుమ్ జబర్దస్త్ దేఖ్తే? అప్పుడప్పుడు. మే జబర్దస్త్ మే మిమిక్రీ కర్తే, తుమ్ అప్పుడప్పుడు చూస్తా హే, అందుకే మమ్మల్ని గుర్తు పడతా లేదు హే. బల్లే బల్లే. బల్లే బల్లే, పద. ఇదిగోనయ్యా, అదే మా ఏసీ. చూడు ప్రాబ్లం ఏంటో. ఏసీ కహా హే? అదిగోనయ్యా, ఎదురుగుండానే ఉందిగా. ఇది ఏసీయా? అరుంధతి సినిమాలో సోను సూద్ సమాధిలా ఉంది. ఇది ఏసీ ఏంటి పాజీ? ఓ అదా, అదొక పెద్ద స్టోరీలే. లెంత్ ఎక్కువ హోతా హే, షార్ట్ గా చేసి బోలో. అదొక చల్లటి చలికాల ఉదయం. అప్పుడు అది నేను ఆఫీస్కి వెళ్లే సమయం. లక్ష్మి, క్యారేజ్ అయిపోయిందా? అయిపోయిందండి, ఇదిగోండి. సరేనే, నేను ఆఫీస్కి వెళ్ళి వస్తా. సరేనండి. అమ్మా అమ్మా, ఏంట్రా నీ హిట్లర్ మొగుడు వెళ్ళిపోయాడా? ఏంట్రా మాటలు, పెద్ద చిన్న లేదు, వెళ్ళిపోయారు. ఏం చేస్తావేంటి? నాన్నగారి ఇంట్లో ఉంటేనే ఇది ఆయన రాజ్యం, అదే ఆయన ఆఫీస్కి వెళ్తే ఇది మనుగారి కింగ్డమ్. వేస్తే ఏసీ ఆన్. అబ్బా, అనుభవించు రాజా, అనుభవించు రాజా. పుట్టింది పెరిగింది ఎందుకో, అనుభవించు రాజా, అనుభవించు రాజా. ఒరే ఒరే, ఏసీ వేసేవేంట్రా, మీ నాన్నగారు చూస్తే తిడతారు. పిచ్చి మమ్మీ, ఆయన ఉంటాయి కదా చూడటానికి. నాన్నగారు, మీరు ఇంకా ఆఫీస్కి వెళ్ళదా? లేదురా, ఫోన్ మర్చిపోయి వెనక్కి వచ్చా. నేను చెప్తా. కరెంటు బిల్లు ఎక్కువ వచ్చేస్తుంటే ఈ మ్యాటర్ తెలియక మీటర్ ఫాల్ట్ అనుకున్నాను. అందుకే అప్పటి నుంచి ఎవరో వాడడానికి వీలు లేకుండా కనెక్షన్లు అన్ని పీకేసి ఇలా గోన్స్ అంజలీస్ కట్టేశా. అబ్బా, మీరు సూపర్ అంకుల్. అంకుల్ బాజీ సూపర్, బల్లే బల్లే. సర్లే, ఎందుకే ప్రాబ్లం ఏంటో చూడు. ఏమైంది బాబు? हो गया, एसी बहुत खराब हो गया, ముందు క్లీన్ करना पड़ता है. నువ్వేం చెప్తున్నావు నాకు అర్థం కావట్లేదు. अरे पाजी, एसी के अंदर एक फिल्टर है, आधी फिल्टर పోయింది है. बल्ले बल्ले. నా ఫిల్టర్ పోతే బల్లే బల్లే అంటావా? अरे ये बल्ले बल्ले वो बल्ले बल्ले नहीं, ये बल्ले बल्ले मेरा वोत पदम बल्ले बल्ले हो गए तू बल्ले बल्ले हो जाए कि बल्ले बल्ले. ए नाचिक 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 ना आहा, ए नाचिक नाच नाचिक नाच आहा. అబ్బా, ఈ పంజాబోడు ఎక్కడ దొరకడు ఈ గోరాగడికి. సర్లే బాబు, ఇప్పుడు ఏం చేయాలి? మీది ఫిల్టర్ కి ఫేస్ వాష్ చెయ్యాలి. అవునా? బాత్రూమ్ లో సబ్బు ఉంటది, చేసే. नहीं नहीं, वो फिल्टर सब्बू तो नहीं होगा, उसके కడగడానికి एक షాంపూ होता. ఓహో లక్ష్మి, ఆ క్లినిక్ ప్లస్ షాంపూ ప్యాకెట్ ఒకసారి ఇవ్వే. ఇదిగోండి. ఇదిగో సగమే వాడు, మళ్ళీ రేపు నేను తలంటుకోవాలి. అసలే శనివారం. అరే బంటి, నీ బుర్ర స్లోవా ఏంటి? ఏసీకే కడగానికి ఇది షాంపూ అవ్వదు. ఏసీ షాంపూ హోతా, ఉస్కా ప్రైస్ 1000 రూపాయలు హోతా. 1000 రూపాయల? నా తలకే నేను 10 రూపాయలు పెట్టుకుంటానయ్యా. ఏసీకి ఎందుకు 1000 రూపాయలది? ఎందుకంటే అది ఏసీ కాబట్టి. బల్లే బల్లే. సర్లే, ముందు తలస్నానం ఏదో చేయించు, లాస్ట్ లో అన్ని కలిపిస్తాను. నెయ్యి నెయ్యి, పేలా పేమెంట్. నీది దగ్గర ముందే డబ్బులు తీసుకోమని మాది గోరా చెప్పినాయి, లేకపోతే లాసు ఉంది అని కూడా చెప్పినాయి. చెప్పినాయి. ఈ గోరగాడికి వేరే పని పాట ఉండదు. సర్లే, ఇదిగో. ధనలక్ష్మి, అదేదో ఏసీ షాంపూ అన్నావు కదయ్యా, హెడ్ అండ్ షోల్డర్ షాంపూ పోతున్నావు ఏంటి? బాజీ, ఏ హెడ్ అండ్ షోల్డర్స్ నెయ్యి తప్ప, ఓన్లీ హెడ్ అండ్ షోల్డర్స్. లోపల షాంపూ ఏసీ షాంపూ హే. ఓహో, అలా అయితే ఓకే. తింగర్నా అంకుల్ నమ్మేహాడు. బల్లే బల్లే, బల్లే బల్లే. రే మను, రే మను, నాన్నగారు, నాకు చిన్న పని ఉంది, ఓ అరగంటలో వస్తా. నేను వచ్చేంత వరకు ఇక్కడే ఉండి ఆ బాబు ఎలా రిపేర్ చేస్తున్నాడు చూడు. ఓకే నాన్నగారు. మామ చూడరా, అన్ని ఎంత బాగున్నాయో. అవును మావే, ఏదో మాలకు వచ్చినట్టుంది. ఆగండి ఆగండి, ఎక్కడికి వెళ్ళిపోతున్నారా? మా ఇద్దరికి ఏదో టీ ఇప్పించమన్నారు కదా, తీసుకెళ్ళి ఇప్పించు. టీ టీ టీ. నాకు గ్రీన్ టీ. నాకు లెమన్ టీ.
బ్రో నాకు గ్రీన్ టీ తెలుసు, లెమన్ టీ తెలుసు, నీకు ఏటీ ఏంటి బ్రో? తప్పులేదురా, నేనే అడిగానంటే మీరు అడగడంలో తప్పులేదు. అయినా నాకు ఒకటి అర్థం కావట్లేదురా, అసలు మీరేంటి, ఇంటర్న్షిప్ ఏంటి, అసలు మీ ప్లాన్ ఏంటి? చెప్పండి రా రే, చెప్పండి రా ప్లీజ్ రా రే. ఇంకేం ప్లాన్ చేయలేదురా, రావడం అయితే వచ్చాం. అసలు ఎందుకు వచ్చారా? అది పక్కన పెట్టు, అసలు నువ్వెందుకు వచ్చావు? మా మామయ్య గారు జాబ్ లేకుండా బేవర్స్ గా తిరుగుతున్నానన్న వారక్షణ చేస్తే ఎలాగైనా జాబ్ కొట్టి వాడి మీద రివెంజ్ తీర్చుకోవాలన్న కసితో వచ్చా. సేమ్, నిన్న కూడా ఓ బోగ్గడు మమ్మల్ని టీ షాప్ దగ్గర నుంచోపెట్టి పని పాట లేకుండా బేవర్స్ గా తిరగడం కాకుండా నన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఏమన్నా గొప్పగా సాధించండి అంటే ఎలాగైనా ఇంటర్న్షిప్ చేసి జాబ్ తెచ్చుకుని వాడి మీద రెవెన్యూ తీర్చుకుందామని కసితో వచ్చాం. సేమ్ హియర్. ఖాళీగా రోడ్ల మీద పడి తిరగకుండా నన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఇలా సాఫ్ట్వేర్ కంపెనీలో జాబులు కొట్టడానికి ట్రై చేయండి. బ్లడీ బ్యాక్లాగ్ బ్యాక్ బెంచర్స్. అయితే వీళ్ళు మన మీద రివెంజ్ కోసమే వచ్చారన్నమాట. అవునరా, నువ్వు ఇంకా అదే ఫిక్స్ అయిపో. నేనేం చేయబోతున్నావు, ఎలా చేయబోతున్నావు అన్నది నీ ఫర్దర్ యాక్షన్స్ మీద డిపెండ్ అయి ఉంటది. నాకు ఆఫర్ కూడా ఉందా నాన్న? నీకు ఏ ఆఫర్ అయినా ఉంటది నాన్న, ఇన్స్పిరేషన్ గా తీసుకోమన్నావు కదా. బాగా గట్టిగా తీసుకున్నారన్నమాట. మామూలు బాగా కాదు, బాగా. ఓకేరా, ఎండి గారి ఫ్యూచరే కదా, నా ఫ్యూచర్ కూడా నాకు అర్థమైపోయింది. ఇప్పుడు ఏంటి మీకు కేటీ ఇవ్వాలి అంతే కదా? కాదు, గ్రీన్ టీ, షుగర్ మాత్రం కంపల్సరీ. కేటీ అంటే టీ కాదురా. ఏంటి? రోటీయే. మీ బ్యాగ్ లో లాఠీరా, లాఠీ. ఎక్కడ దొరికారా బాబు నాకు? టీలు కాఫీలు అనుకుంటావు. కేటీ అంటే నాలెడ్జ్ ట్రాన్స్ఫర్. నా బ్రెయిన్ లో ఉన్న నాలెడ్జ్ ని మీ బ్రెయిన్స్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తా. అయితే ఉండు, బ్లూటూత్ ఆన్ చేస్తా. ఎందుకు మామ, వాట్సాప్ చేసుకుందాం, ఆఫీస్ వైఫై ఉంటదిగా. ఒరే, నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అంటే ఫోన్ టు ఫోన్ చేసుకునేది కాదురా. నేను నోటితో చెప్తాను, మీరు దాన్ని అర్థం చేసుకుని బుర్రల్లోకి ఎక్కించుకోండి. ఓ దట్ట, అయితే ఉండరా, బుర్రలో కొన్ని ఫైల్స్ డిలీట్ చేస్తాను. ల్యాప్టాప్ స్పేస్ సరిపోదు మామ, నువ్వు కూడా డిలీట్ చేసా. అబ్బా సూపర్ బ్రో, ఏమున్నారు బ్రో మీరు? ఏం లేదు బ్రో, ఎండి నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేయమంటే. అబ్బా మిమ్మల్ని చూసాక నాకు ఒకటి అర్థమైంది బ్రో. నువ్వు నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేయడానికి నీ బ్రెయిన్ లో మ్యాటర్ లేదు, అది రిసీవ్ చేసుకోవడానికి వాళ్ళ దగ్గర బ్రెయిన్లే లేవు. బ్రో ఎలా కనిపెట్టారు బ్రో? సరే నోళ్ళు బ్రో, మీరు మిమ్మల్ని చూస్తుంటేనే అర్థమైపోతుంది. అయినా నిన్న మీరు నీకు ఈ జాబ్ ఎలా వచ్చింది అని అడిగినప్పుడే అనుకున్నాను ఎలాంటిది ఏదో చేస్తారని. వీళ్ళు మిమ్మల్ని కలిసారా? రే ఎందుకురా, ఏం చేశారా, అసలు ఎలా చేశారా? చెప్పండి రా రే, చెప్పండి రా ప్లీజ్ రా రే, మీ కాలు మొక్కుతారా? అంతొద్దు, చెప్తా. ఎడిటర్, ఫ్లాష్ బ్యాక్ కో రివైండ్ కరో. ఇలా షాపులతో టైం వేస్ట్ చేసే బదులు ఇంటికి పోయానా పనికొచ్చే పనులు చేసుకోండి రా. చూడు బావ, జాబ్ రాగానే ఎంత ఓవరాక్షన్ చేస్తున్నాడు. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. వీడు బెండ్ తీసి వాడి జాబ్ కి ఎండ్ కార్డ్ వేయాలంటే మనం కూడా వాడి ఆఫీస్ లోనే జాయిన్ అవ్వాలి. మనమే? ఏం మాట్లాడుతున్నావు మావా, మనకెవడెత్తాడు జాబ్లు? జాబ్ కాదు మామ, ఇంటర్న్షిప్. యా, పద చెప్తా. బ్రో 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 చెప్పండి బ్రో, మీరేటెక్కడ? నీకోసం వచ్చాం బ్రో. నా కోసమా? ఎందుకు? మిమ్మల్ని చూసాక మాకు కూడా పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయ్యి పెద్ద పెద్ద ఆఫీస్ లో పనిచేయాలని ఉంది బ్రో. మమ్మల్ని కూడా మీ ఆఫీస్ లో జాయిన్ చేసుకో బ్రో. బ్రో ఈ సాఫ్ట్వేర్ ఆఫీస్, దీనికి ప్రొసీజర్, ఇంటర్వ్యూ ఇవన్నీ ఉంటాయి. ఆ ప్రొసీజర్లన్నీ ఎగ్జామ్ పాస్ అయినోడికి జాబ్ చేసేవాడికి బ్రో. మాకు జస్ట్ ఇంటర్న్షిప్ చాలు. అవును, ఇంటర్న్షిప్ బాగా చేస్తే మీ ఆఫీస్ లోనే జాబ్లు ఇచ్చేస్తారంటగా. ఇస్తారు, కాకపోతే జాబులు ఇంటర్న్షిప్లు అప్రూవ్ చేసేది నేను కాదు, మా మేనేజర్. రాంగ్ పర్సన్ దగ్గరకు వచ్చినట్టున్నాం మావా. ఒకప్పుడు నేను కూడా మీలాగే బ్రో, జాబ్ లేదని చాలా బాధపడేవాడిని. అప్పుడే డిఎల్ఎఫ్ దగ్గర నూడిల్స్ బండ్ లో మన మేనేజర్ ని కలిసా. నూడిల్స్ బండ్ దగ్గర? అవును బ్రో, మా మేనేజర్ కి సన్న నూడిల్స్ అంటే చాలా ఇష్టం, అందుకే డిఎల్ఎఫ్ దగ్గర ఉన్న ఆ నూడిల్స్ బండికి వచ్చేవాడు. అలా ఒకసారి నేను నూడిల్స్ తినడానికి వెళ్ళినప్పుడు ఆయన చికెన్ నూడిల్స్ కోసం అక్కడికి వచ్చాడు. కానీ ఆ షాప్ వాడేమో చికెన్ అయిపోయింది, నూడిల్స్ ఒకటే ఉంది అన్నాడు. అప్పుడే నా చేతిలో ఉన్న చికెన్ పకోడీ పొట్లని నిప్పి చికెన్ నా దగ్గర ఉంది అని ఇచ్చా. దానికి ఆయన ఇంప్రెస్ అయ్యి అప్పుడు హాఫ్ ప్లేట్ చికెన్ నూడిల్స్ ఇప్పించాడు. తర్వాత ఆయన ఆఫీస్ లో ఫుల్ టైం జాబ్ ఇప్పించాడు. నీ చికెన్ నూడిల్స్ స్టోరీ చింపేసింది బ్రో. థ్యాంక్ యూ ఫర్ ద వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. పదమా ఇంకెళ్దాం. అంకుల్ జున్ను అంటే అంకుల్, పదండి తిందాం. అది జున్ను కాదురా, వెన్న. అదైనా తిందాం పదండి. రే వెన్న ఎవడో తినరా. ఇదిగో బాబు, ఎవరు నువ్వు? ఏంటి ఇక్కడ కొత్తగా షాప్ పెట్టావు? నమస్తే సార్, నా పేరు చెడ్డీసీన్. మీ ఏరియాలో వెన్న అమ్ముదామని వచ్చాను. అది కనబడుతుంది, ఎక్కడ ఎందుకు పెట్టావని. ఐమాక్స్ ముందు పెడితే ఒప్పుకోరు కదా సార్, అందుకే ఇక్కడ పెట్టుకున్నాను.
పంచా? లేదు సార్, ప్యాంట్ వేసుకొచ్చాను. రే రే రే, ఇలాంటి పంచులన్నీ ఎప్పుడో ఛానల్ స్టార్ట్ చేసినప్పుడే వేస్తాం. అసలు ఇక్కడ కొట్టేందుకు పెట్టావయ్యా నువ్వు? ఇది షాప్ కాదు సార్, బండి. ఏదో ఒకటి ఎందుకు పెట్టావు? ఎందుకంటే సార్ వెన్న అమ్మడానికి. పైన అంత పెద్ద పెద్ద అక్షరాలతో రాసి పెట్టాను, చదవలే రేటి. అరుస్తున్నాడు అంకుల్ ఈడు. అదే చూస్తున్నా. ఈ కాలనీలో షాప్ పెడుతూ ప్రెసిడెంట్ పర్మిషన్ అడగాలన్న సెన్స్ లేదురా నీకు? ఆడేవిడండి బత్తాయి గడి. నేనేరా. సారీ సార్, మీరే అని తెలియక అనేశాను. సర్లే, చూడడానికి బిజినెస్ మ్యాన్ లో మహేష్ బాబు లాగా ఊరి నుంచి సాధించడానికి వచ్చినట్టున్నాం. ఈ లవంగం కాలనీలో మా షాప్ లో ఉన్న పనులు ఎవడో కొండు, ఇంక నీ షాప్ లో వెన్న ఎవడో కొంటాడు? ఏదో నా ప్రయత్నం నాది సార్. కృష్ణాష్టమి వస్తుంది కదా, ఎవడో ఒకడు కొంటాడు. ఈ కాలనీలో జనాల గురించి నీకు తెలీదు. సంక్రాంతి పండగ ముగ్గులో కలర్లు ఎందుకు దండగా అని ఇంట్లో ఉండే పసుపు కుంకుమ వాడేస్తారు. అలాంటిది నువ్వు ఇక్కడికి వచ్చి కృష్ణాష్టమికి వెన్నలో క్రిస్మస్ కేకులు అమ్మేద్దు గాని. ఒక తోటి షాప్ కీపర్ గా నీకు సపోర్ట్ అయితే చేయను గాని, ఈ కాలనీ ప్రెసిడెంట్ గా నీ షాప్ అయితే ఉంచుతా. ఎంత తెచ్చావో అంతా సర్దుకొని సాయంత్రం దుకాణం సర్దే. అలాగే బాబు. యు ఆర్ టూ డిస్కరేజింగ్ అంకుల్. నాకెందుకు ఈ చెడ్డీ గడి దుకాణం బాగా సక్సెస్ అయ్యేలా కనిపిస్తుంది. రేయ్, ఆవలిస్తే పేగులే కాదురా, అందులో ఉండే మెతుకులు కూడా లెక్కెడతా. సాయంత్రానికి అన్ని సర్దుకుని ఆడే వెళ్ళిపోతాడు చూడు. మన కొట్లో కొన్ని సామాన్లు ఎక్స్పైరీ డేట్ కి దగ్గరకు వచ్చారా? మీరేం భయపడకండి అంకుల్, స్టిక్కర్లు మార్చి అమ్మేద్దాం. చీ ఎదవా, జనాలు అలా మోసం చేయకూడదురా. అలా అమ్మిన సరుకులు వాడి వాళ్ళకి ఏమైనా అయితే పోయేది మన షాప్ పరువు కాదు, జనానికి మన మీద ఉన్న నమ్మకం. నిజమే అంకుల్. ఈడేంటి అంకుల్ అప్పుడే షాప్ సర్దేస్తున్నాడు? చెప్పాను కదరా పొద్దున్నే, సాయంత్రం అయ్యేసరికి అన్ని సర్దిసుకుని వెళ్ళిపోతాడని. ఎరా చెడ్డి, ఎలా జరిగింది వ్యాపారం? సూపర్ ప్రెసిడెంట్ గారు, పొద్దున్నే మీ మొహం చూసాను లేదు, తెగ బేరాలు వచ్చాయి అనుకోండి. జనాలు మామూలు కొనలేదండి బాబు. చందన బ్రదర్స్ తోటి చీరలు 1+1 ఆఫర్ పెడితే ఎలా వచ్చేస్తారు? కృష్ణాష్టమికి వెన్న అంటే ఆడోళ్ళు అలాగ వచ్చారు. ఏం మాట్లాడుతున్నావురా? అంటే వెన్నంతా ఖాళీ అయిపోయిందండి, అవుట్ ఆఫ్ స్టాక్. అలా ఎలా అమ్మేశావరా? అవన్నీ నేను చెప్పనండి, బిజినెస్ సీక్రెట్స్. ఊరే, వ్యాపారస్తుల మధ్య సీక్రెట్లు ఉండకూడదురా. ఆ సీక్రెట్ ఏంటో చెప్పరా, లేకపోతే నాకు నైట్ నిద్ర పట్టదు. ఏం లేదండి, కృష్ణాష్టమికి కృష్ణుడికి వెన్న అంటే ఇష్టం కదా, అది గనక మీరు నైవేద్యం కనుక పెట్టారంటే ఆ కృష్ణుడు వెన్న కోసం మీ ఇంటికి వస్తాడని చెప్పాను. అంటే జనాలు ఎగబడి కొనిశారు. అబ్బా, ఈ రోజు ఫుల్ లాభం. థ్యాంక్స్ అండి ప్రెసిడెంట్ గారు, షాప్ పెట్టుకొని ఇచ్చినందుకు. ఇదిగా ఈ 500 ఉంచండి. నేను అప్పుడే చెప్పాను అంకుల్, ఇదేదో హిట్ అయ్యే బిజినెస్ లా ఉందని. మీరే ఆవలిస్తే పేగులు లెక్కెడతాను, మామిడాకులు తెచ్చి తోరణాలు కడతాను, ఇలాంటి డైలాగ్ లేసి నన్ను డిమోటివేట్ చేశారు. ఒరే గోరా, ఆడు బిజినెస్ పెట్టి సక్సెస్ అయినందుకు కూడా నాకు బాధ అయ్యట్లేదురా. కానీ ఆడు మీ మొహం చూసాకే జనాలు పొలోమని రావడం మొదలెట్టారని అన్నాడు చూడు. ఐ నో ఇట్ హర్ట్స్. షాప్ కి వెళ్లే ముందు అద్దంలో నా మొహం 40 సార్లు చూసుకుంటాను రా. మన షాప్ కి ఎందుకు అంతమంది జనాలు రారు? కొందరి ఫేస్ వాల్యూ అంతే అంకుల్, వాళ్ళ ఫేస్ కి తప్ప అందరి ఫేసులకి పనిచేస్తాయి. ఎందుకు అంకుల్ బాధపడతారు? రాజమౌళి ఏగా సినిమాలో ఏగా హీరో అయింది గాని ఇంత పెద్ద బాడీ ఉందని గేది హీరో అయిందా? ఒకసారి లైఫ్ అంతే అంకుల్, పెద్ద పెద్ద వాళ్ళకే కాదు చిన్న చిన్న వాళ్ళకి కూడా టైం వస్తుంది. లేదురా, బడా బడా బిజినెస్ లు పెట్టి బొక్కైనప్పుడు కూడా ఇంత బాధ రాలేదురా. కానీ ఆ చెడ్డీ గాడు నా కాలనీలోకి వచ్చి నా పర్మిషన్ తీసుకుని నాకన్నా ఎక్కువ డబ్బులు సంపాదించి నా కళ్ళ ముందే వెళ్ళిపోయాడు కదరా. అమ్మో, నా కళ్ళు తిరుగుతున్నాయి, కడుపులో మంట మొదలైంది, కాళ్ళు చచ్చిపెడిపోతున్నాయి. అబ్బా అంకుల్, పడేగొట్టడానికి చిన్నపిల్లడు రీజన్స్ చెప్పినట్టు చెప్తున్నా. ఇప్పుడు మీకేం కావాలి? మనం కూడా వాళ్ళ డబ్బులు సంపాదించాలి, అంతే కదా? అంతేరా, కానీ ఎలా? ఏమైందిరా, గొంతుకేమైనా అడ్డం పడిందా? ఇది రజనీ స్టైల్. ఓ అంకుల్, మీ పక్కన ఉన్నది మామూలు మనిషి కాదు, తెలుసు, అడుగు మనిషి. నా ఐడియా వింటూ నా మీద పంచలేస్తా, నేను ఐడియా చెప్పను. 500 ఇస్తే చెప్తావా? చెప్తాను, లొకేషన్ చేంజ్. తమ్ము, ఎంత తనాలుతున్నారేటి, తరలే టూరేద్దాం. తుమ్మి తుదిపేతారు తదరా, తొత్తానికే తెగత్తులు సంపాదిస్తాం. జై బాబు, జై బాబు.
ఏంటి సతీష్ కాంగా కూర్చున్నావు? నువ్వు కూడా అలు. తెయ్ తాబు తెయ్ తాబు. ఇదిగో బాబు, హీరోయిన్ అనుష్క కదా, తగు అంటావేటి? నీకెందుకు తా సినిమా చూడు. తెయ్ తాబు తెయ్ తాబు. సతీష్ సినిమా చాలా బాగుంది కదా? తౌన్ తాదా, తూ తెందైతేతో కదా. చాలా బాగా ఎంజాయ్ చేశాను. అయితే తోకే, ఇప్పుడు ఎక్కడికి? బాగా ఆకలిస్తుంది, ఏమైనా తినడానికి వెళ్దామా? తోకే, అలా సినిమాతో తైతికి తెల్లడం తాతేతను మా తరిని తెక్త రోజు ట్యాంక్ బంద్కి, ఆ తెక్త రోజు తారిమినార్ కి, అక్కడి నుంచి తీలోపర్కి, అక్కడి నుంచి తాంకీ తందికి, ఇలా తోదుకో త్లేత్ తిరుగుతూ హైదరాబాద్ లో ఉన్న త్లేతులన్నీ తవర్ తేతాం. ఎలా తిరిగేంతంతే హైదరాబాద్ లో తేవు తోడని తేతలేదు, తేవు తినని తెత్తారంత లేదు. వావ్, వాట్ ఏ లవ్లీ డేటింగ్. ఇందులో డేటింగ్ ఎక్కడ ఉంది? మొత్తం ఈయన గోకింగే ఉంది. ఎంత ఖర్చు అయింది నాన్న? తెలీదురా, కానీ తెక్కువే తయింది. లెక్క కూడా పెట్టనంత ఖర్చు చేసావు మాట. మెడలో గోల్చేనిదిరా ఇది? లేదు, ఎరా అమ్మేసావా? తేదు, తా దగ్గర తొంతే తోద్దని తారవడి తాపులో తాతాను. ఎంతకు దాసావు? 50,000. వావ్, బానే. అవన్నీ పక్కన పెట్టరా, తర్వాత ఏం జరిగిందో చెప్పు. తర్వాత అన్ని రోజులతో ఒక అమ్మాయితో తిరిగిన తబ్బాయికి ఏమవుతది? నెత్తి నిండా అప్పు అవుతది. కాదు, తనతో నిందా తవ్వు అవుతది. తన మీదో తీలింగ్ తాకవుతది. అది నీకు ఎప్పుడో స్టార్ట్ అయింది కదరా? కానీ తనకి తెప్పలేదరా. ఎందుకు చెప్పలేదు? తెప్పితే ఎక్కడ తొన్న త్రంతి తోద్దని టైం ఎత్తి తెప్పలేదు. సర్లే, ఇంతకీ లాస్ట్ కి చెప్పావా? తెప్పాను. చెప్పావా? తెప్పాను కదరా, తెప్పానని. అదే తాత ఆస్తి మీటింగ్ అయింది. ప్రతి సినిమాలో త్రపోత్తిను తీర్చి దగ్గర ప్లాన్ తేతినట్టు హైదరాబాద్ లో తీర్చలేదని ట్యాంక్ బండ్ దగ్గర ప్లాన్ తేత. ఏమైంది సతీష్, సడన్ గా ఫోన్ చేసి రమ్మన్నావు? ఏం లేదు తాదా, తీకోటి తెప్పాలి. ఏంటది చెప్పు. తది ఏంటి సతీష్ చెప్పు. తది తై తవ్యూ తాదా. తెదం తాదా, తై తవ్యూ తోమ తిన్ను తత్తైం తూచినప్పుడు తెల్లి తూపుల్లో తాకు తపోతింగా తాతాడవు తూడు. తప్పుడే తేత అయిపోయాను. తర్వాత తీతో త్రంతిప్ తెంచుకోవడానికి ఐస్ క్రీమ్ బంద్ తత్తుకొని ఇంటి దగ్గర తీదులన్నీ తిరిగాను. తీతో తోదుకి త్రంతిప్ తెరిదే తొద్ది తాలో తవ్వు ఇంకా తింక్రీదవుతూనే తెలిపింది తాదా. కానీ తవ్వు తీకి తెప్తే ఎక్కడ తొన్న త్రంతిప్ తోతదని తిప్పటిదాకా తెప్పలేదు తాదా. కానీ తూ తెప్పావు కదా, తీకు తింట్లో తేచేస్తున్నారని తప్పుడు నింతి తుందెల్లో ఒక తైన్ తాతైంది తాదా. తూ ఎక్కడ తాకు దూరం అయిపోతావు తని తైతులు తత్తట్లేదు తాదా. అందుకే ఈ రోజు ధైర్యం తేతి తెప్పేతాను. సతీష్ ఏం మాట్లాడుతున్నావు? నాకేం అర్థం కావట్లేదు. తాదా, తేనంతే తీకు తెత్తం లేదా? అలా కాదు సతీష్, నేను ఎప్పుడు నిన్న యాంగిల్లో చూడలేదు. తంతే అంటే నేను ఎప్పుడు నిన్న ఒక ఫ్రెండ్ గా చూసాను, కానీ ఒక లవర్ లా ఎప్పుడు చూడలేదు. తదేంటి తాదా, తేనంతే నీకు తెత్తమే కదా. అలాంటప్పుడు తవ్వు తేయడానికి తేమైంది? ఫ్రెండ్ మే లవ్ ఎలా వస్తుంది సతీష్? నిన్నెప్పుడు ఒక ఫ్రెండ్ గానే చూసాను, కానీ ఒక లవ్, పెళ్లి, హస్బెండ్ ఈ యాంగిల్లో చూడలేదు సతీష్. తంతే తీకు తేనంతే తెత్తం లేదా తాదా? నువ్వంటే నాకు ఇష్టం సతీష్, కానీ అది ఇష్టం మాత్రమే, లవ్ కాదు. తిన్నొకటి తడగత్తా తాదా? అడుగు సతీష్. తీకు తింతులో తెల్లి తమందాలు తోతున్నారు తన్నావు తదా. అవును. తా తెల్లి తమందంలో ఎవడో తన్నోంతర్థం తొత్తాడు తదా. వస్తాడు. తరి తీ త్రెందని తెల్లి తేసుకోవడానికి తాని తౌతీలింగు తా తన్నోంతర్థం మీద తెల్ల తొత్త తాదా. సతీష్, నువ్వు ఒక ఫ్రెండ్ కాబట్టి నీ మీద ఫ్రెండ్షిప్ ఉంటుంది, కానీ ఆ వచ్చే అన్నోన్ పర్సన్ మీద నాకే ఫీలింగ్ ఉండదు. సో ఆ ఫీలింగ్ లవ్ గా మారచ్చు. తారీ తాదా, తయం తీయల్లి తారి ఇంకెప్పుడు ఈ టైప్ లో తిని తెత్తేను. ఒరే మను, ఇదొకటి పొద్దున్నే
మను అబ్బా ఏంటమ్మా? టైం ఎంత అయిందో చూసావా? చూసాను. ఎదవ్వేషాలు వేయకు, లెగు. ఇప్పుడు నేను లేసి ఏం చేయాలమ్మా? మీ నాన్నగారు చూస్తే తిడతారా, లెగు. నాన్నగారు చూస్తేనే కదా తిడతారు. ఇదిగో ఇదొప్పుడు ఎలా కప్పుకుని పడుకుంటాను, అప్పుడు ఆయన చూడలేరు. నీకు పొద్దున్నే తన్నులు తినాలని ఉంటే నేనెందుకు ఆపుతాను? బెల్ట్ తో వాతలు పడితే కానీ బుద్ధి రాదు వీడికి. బొక్కలే. అసలు ఎందుకు ఇవ్వాలయ్యా నేను బిల్లు? ఒక్క రోజైనా తిన్నంగా వేసావా? తెల్లవారే లేసి న్యూస్ పేపర్ లో న్యూస్ ఎత్తుక్కోవాలా? అసలు ఆ న్యూస్ పేపరే ఎక్కడుందో ఎత్తుక్కోవాలో అర్థం కావట్లేదు. అమ్మో, ఈయన ఏదో చిరాకులో ఉన్నట్టున్నాడు. ఈ టైంలో పడుకోవడం చూసారంటే బెల్ట్ సిరిగిపోతుంది. ఒకసారి ఇక్కడ వేస్తావు, ఒకసారి ఆ మూలన వేస్తావు, ఒకసారి సందులో వేస్తావు, ఒకసారి డైరెక్ట్ గా మేడ మీద వేసేస్తావు. అసలు ఆ పేపర్ ఎక్కడ ఉందో ఎత్తుక్కునేసరికి చదవాలన్న మూడు ఉత్సాహం రెండు పోతున్నాయి. సరే సార్, ఈసారి నుంచి కరెక్ట్ గా వేస్తాను. ఆహా, ఏది ఆ పేపర్ అలాగివ్వు. హలో హలో హలో, ఎవరు నువ్వు? కొత్త చాప్టరా? కాదు, రిసెప్షనిస్ట్ పీటర్. ఇంటర్వ్యూకి వచ్చింది మీరేనా? అవును సార్. జాబ్ ఇచ్చేస్తారా? ఇంటర్వ్యూకి వస్తే జాబ్ ఎవరు? ఇంటర్వ్యూ పాస్ అయితే ఇస్తారు. కాలేజీలో ఎగ్జామ్స్ బెటర్. స్లిప్పులు పెట్టైనా పాస్ అవ్వచ్చు. ఈ ఇంటర్వ్యూలు ఎలా పాస్ అవ్వాలరా బాబు? మే ఐ కమ్ ఇన్ సార్? ఏంటయ్యా అది, స్కూల్ పిల్లోళ్ళలాగా? సారీ సార్, స్కూల్లో అడిగి అలవాటైపోయింది. ఇది సాఫ్ట్వేర్ ఆఫీస్. ఎక్స్క్యూజ్ మీ సార్ అనాలి. ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. యా కమ్ ఇన్. ఓకే సార్. ఏంటివి? నా సర్టిఫికేట్ సార్. ఫేకా? అలా ఎలా కనిపెట్టారు సార్? నేను అడగకుండానే ఇస్తున్నావు కదా. వావ్, ఎవరు సార్ మీరు ఎంత టాలెంటెడ్ గా ఉన్నారు? ఇంటర్వ్యూ టైంలో కూడా పిల్లుమని జోకేశానా? ఎగ్జాక్ట్లీ సార్. ఓకే, లెట్స్ గో టు ఇంటర్వ్యూ. ఇది ఇంటర్వ్యూ రూమ్ కాదా? సారీ సార్, వేరే రూమ్ లోకి వస్తున్నట్టున్నాం. నువ్వు కరెక్ట్ రూమ్ లోకి వచ్చావయ్యా. నిన్ను ఇంటర్వ్యూ చేసేది నేనే. ఇస్ ఇట్? ఓకే సార్, ఆల్ ద బెస్ట్. అది నేను చెప్పాలి కదా. ఇట్స్ ఓకే, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. మై సెల్ఫ్ గవ్వల గోవిందరాజు అలియాస్ గోరా అలియాస్ గోవిందు అలియాస్ గవ్వలు అలియాస్ జొలపాలు, వాట్ ఎవర్ యు కాల్, ఐఎమ్ ఆల్వేస్ హియర్. వావ్, నీకు నేమ్స్ కంటే నిక్ నేమ్స్ ఎక్కువ ఉన్నాయి. జనాల అభిమానం సార్. వాట్ ఆర్ యువర్ క్వాలిటీస్? మనసు ఉన్న మనిషినయ్యా, నే మిసమన్న బాలుడయ్యా, నేను మేలు చెయ్యి వాణయ్యా, మేలు మర్చిపోనయ్యా, ఈ జన్మ ఎత్తింది దేశ సేవకేనయ్యా. నీలో మంచి సింగర్ కూడా ఉన్నాడయ్యా. సింగర్ ఏంటి సార్? ఐఎమ్ ఆల్సో అన్ యాక్టర్, డాక్టర్, లాయర్, టీచర్, ఎలక్ట్రీషియన్, ప్లంబర్, వాట్ నాట్, ఐఎమ్ ఎవ్రీథింగ్. వీడెవడో జానీ సన్స్ లా ఉన్నాడే. ఇట్స్ ఓకే, వాట్ ఈస్ యువర్ స్ట్రెంగ్త్? మై వైఫ్ సార్. వావ్, సచ్ ఎ లాయల్ హస్బెండ్. మరి వీక్నెస్? ఆల్ అదర్ గర్ల్స్ సార్. ఎందుకు? వాళ్ళు కనిపిస్తే చూడకుండా ఉండలేను, అది నా బలహీనత. నువ్వెవరో చాలా తేడాగళ్ళ ఉన్నావు తమ్ముడు. అది తమ్ముడే అనేసారు అంటే మీరే నా అన్నయ్య, దేవుడిచ్చిన అన్నయ్య. ఉద్యోగం ఎప్పుడు ఇస్తున్నావు అన్నయ్య? నేను జనరల్ గా అన్నాను తమ్ముడు. అదిగో మళ్ళీ తమ్ముడు. మీరు తమ్ముడు అన్నారంటే ఉద్యోగం ఇచ్చేసినట్టే. ఓకే ఓకే కూల్. నీలో ఇంకా ఏమైనా స్పెషల్ ఎబిలిటీస్ ఉన్నాయా? అన్నయ్యా 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 అన్నయ్య ఉన్నాయా అని అడుగుతావేంటి అన్నయ్య? నాలో ఏమీ లేవని అడగాలన్నయ్య నువ్వు. అసలు నాకు ఏం రావని అడగాలి నువ్వు. వావ్, యు ఆర్ రియల్లీ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్ రా తమ్ముడు. సరేలే, దీనికి ముందు ఏమైనా ప్రాజెక్ట్స్ చేసావా? ఏటని అలా మాట్లాడతావా? ఒక్క పోలవరం ప్రాజెక్ట్ తప్ప అన్ని ప్రాజెక్టులు చేసాం, కాకపోతే ఏది నిలబడలేదు అంతే. అన్ని లాస్ట్ లో బొక్కడి పడవే. అది కూడా ఉందా? మరి లాస్ట్ లో బొక్కడి పడవే మన టాలెంట్. దాన్ని బ్రహ్మదేవుడు కూడా మార్చలేడు. యూనో. వావ్, అయితే నీకు ఉద్యోగం ఇవ్వట్లేదు రా తమ్ముడు. అలా కాదురా పిచ్చోడా. తమ్ముడు తమ్ముడు అని ఉద్యోగం ఇవ్వకపోతే బయట అందరూ నానా రకాలుగా అనుకుంటారా? లేదు తమ్ముడు, నీతో మాట్లాడాక నాకు విషయం అర్థమైంది. నీకు గనక నేను జాబ్ ఇచ్చానంటే నా బిజినెస్ బొక్కడిపోయి రేపటి నుంచి నేను కూడా నీతో ఇంటర్వ్యూలకు రావాలి. అలా అంటావేంటన్నయ్య? చిన్నయ్య, ఆడెవడా? మా సెక్యూరిటీ గార్డ్. గెట్ దిస్ బఫెల్ అవుట్ ఆఫ్ మై ఆఫీస్. ఇదే చార్మినార్. అప్పట్లో షాజహాన్ ముంతాజ్ కోసం చాలా కష్టపడి కూలీలతో కట్టించాడు. అది తాజ్ మహల్ అనుకుంటా. అది మనకు తెలుసు మామ, ఆడికి తెలియదుగా. ఏముంది ఇక్కడ? ఏమీ లేదు, జాయిగా. నీకు స్పైన్ లో పెయిన్ వల్ల వ్యూ కిందకే కనిపిస్తుంది. ఒకసారి తలెత్తి చూడు, చార్మినార్ పైన ఉంది. మేడ కూడా ఉందేటి దీనికి? జాయిగా మేడే. ఏ
అప్పడాలు ఒడియాలు ఆరేసుకుంటా వెయిట్. సర్లే బాబు పద పైకెక్కి చూద్దాం జాయిగా. అజ్జి బాబోయ్ నువ్వు పైకా ఏం అక్కర్లేదు, మనం ఇంకా చాలా ప్లేసులు కవర్ చేయాలి. ఏముందిరా జస్ట్ 5 minutes అంతే జాయిగా. అంటే 5 రోజులు. మీరు వెళ్ళొచ్చండి రా, నేను ఇంటికి వెళ్తాను. నువ్వు ఉండరా బాబు. ఇంకో తాత నిన్ను పైకి తీసుకెళ్లి మళ్ళీ కిందకి తీసుకొచ్చే సాహసాలు మేము చేయలేం గానీ ఏదైనా ఎక్కడి నుంచే చూడు. సరేలే ఇక్కడి నుంచే చూస్తాను జాయిగా. చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి కరముకు రీల్ చేద్దామా? చేయకి నీతోనే చేయాలి. ఉన్న ఫాలోవర్స్ కూడా అన్ఫాలో కొడేస్తారు. అంతేలారా, ఫ్రెండ్స్ అంటారు రీల్స్ అంటే వద్దంటారు. తాత చూస్తున్నావా? చూస్తున్నా జాయిగా. ఆ చార్మినార్ కంటే ఈ గోల్కొండే చాలా బాగుంది. చార్మినార్ పక్కన గోల్కొండ ఎప్పుడు కట్టారు? బాబోయ్ తాత 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 ఏం చేస్తున్నావు? నేనేం చేస్తున్నాను, చార్మినార్ చూస్తున్నాను జాయిగా. నువ్వు చార్మినార్ చూస్తున్నావా లేదా చాయ్ తాగుతున్న అమ్మాయిని చూస్తున్నావా నాకు తెలియదు అనుకుంటున్నావా? ఇది హైదరాబాద్. ఇలా పబ్లిక్ లో అమ్మాయిని ఎలా పడితే అలా చూసేస్తే దిశాక వేసేసి బొక్కలో తోహేస్తారు. సారీ రా అబ్బాయి, కుర్రతనం కదా ఆపుకోలేక చూసేశాను జాయిగా. ఇది కుర్రతనం కాదు, వెర్రితనం. కాదు ముసలితనం. అరే మన ఆటో బుక్ చేయి, నెక్స్ట్ ప్లేస్ కి పోదాం. తాయ్ తుక్కు. ఏంటి వచ్చా? ఏం లేదు, తోరు కొడుతుంది అందుకే తొత్తాను. ఏం తెత్తను? ఏం చేయట్లేదు, టీవీ చూస్తున్నాను. అవునా, తింతులో తెవరు తేరా? లేదురా, మమ్మీ పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. సరే డాడీ? మా డాడీ ఏమో ఆర్మీ కదా, బార్డర్ లో ఉంటారు. తేంటోరా తుక్కు, ఈ తమ్మి డాడీని ఎప్పుడు తోడాలన్నా కుదరదు. తాతో పాటు తాడి ఎందుకు కూడా తా తోరికి తుందిపోయింది. అవునా, అయితే మా మమ్మీ డాడీని ఎవరైతే చూడాలనుకుంటున్నారో కింద కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎన్ని ఎక్కువ కమెంట్లు వస్తే అంత త్వరగా చూపిస్తా. తాళ్ళు తేత్తర్లే తాని తుగ్గు తైతు తంతి తోరర్ తిన్మా టౌన్ లో తేతన్రా తన్ని తీన్లే. ఏమంటున్నారా? తోరర్ తీన్లే. తింతులో తెవరు తేరంటున్నావు కదా, తేతుకొని చూద్దామా? ఎవరు లేనప్పుడు ఎందుకురా, అందరూ ఉన్నప్పుడే చూద్దాం. అందరితో తోడడానికి తిదేమనా తీతం వాకిట్లో తిరుమల తినమానా తంతి తీన్లున్న తారర్ తినిమా నేను తున్నంతదా టైం ఎందుకు? నువ్వు ఉన్నావనే రాన భయం. సర్లేదా, నువ్వు టీవీ ఆన్ చేసి కనెక్ట్ చేయరా, నేను ఈ లోపు మనుగడికి గోరగడికి ఫోన్ చేసి రమ్మంటాను. ఓకే. సైనిక్ పూరిలో ఒక పానీపూరి బండి హల్చల్. పానీపూరి బండి హల్చల్ ఏంటని షాక్ అవుతున్నారా? నేను కూడా అలాగే షాక్ అయ్యా. సరే, మీకు షాక్ ఏంటో రివీల్ చేసే ముందు ఒక చిన్న ప్రశ్న. ఏంటిది? ఒక మామూలు పానీపూరి బండివాడు నెలకు ఎంత సంపాదించాడు? రోజుకు 500 వేసుకున్నా 15,000. 500 తేన్ తాదు, ఇంకా ఎక్కువే వస్తుంది. అలా కాకపోయినా ఓ 1000 రూపాయలు వేసుకున్నా 30,000. కాదు, అలా అనుకుంటే మీరు మసాలా పూరిలో మొహం ఎట్టినట్టు. అవును, మీరు విన్నది నిజమే. సైనిక్ పూరిలో ఈ పానీపూరి బండివాడి నెల ఆదాయం అక్షరాల 3 లక్షలు. తూడు తక్తలా. ఎస్, రీసెంట్ గా ఈ ఫిగర్స్ చూసి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అతని బండి మీద రైడ్ కూడా చేశారు. తుక్కు తనం కూడా తెల్దాం రా. వెళ్దామా? ఎందుకురా? తెగర్స్ తొత్తారంత కదా. అరే, ఫిగర్స్ అంటే అమ్మాయిలు కాదురా, ఆడ ఆదాయంలో అంకెలు. అతని ఆదాయాన్ని చూసి నేనే కాదు, ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు కూడా ఆశ్చర్యపోయారు. సో అతని బండి మీద రైడ్ నిర్వహించగా లెక్కలన్నీ కరెక్ట్ గానే ఉన్నాయని, జనాలే లెక్క లేకుండా పానీపూరీలు దొబ్బి తింటున్నారని అధికారులు మాతో వెల్లడించారు. అవునరా తుక్కు, తరి తూళ్ళక్కలేంత్రా. ఇదంతా విన్నాక నాకు అనిపిస్తుందిరా. ఏంటి, తూ కూడా తాని తూరి తండ్రి తెచ్చుకొని తూళ్ళక్కలు సంపాదిత్తవా? కాదా, నేనేమన్నా గోరగా ఏంటి నాకు అలా అనిపించడానికి. జస్ట్ అలా బయటికి వెళ్ళి ఓ 4 ప్లేట్లు పానీపూరి తినాలనిపిస్తుందిరా. అందుకేరా తూ తెంక తెలా తుందిపోయో. సర్లే, తెంతకి తప్పులున్నాయా? తప్పులా? అడుగుతాడు కదరా. తప్పులు తాదే, తప్పులు తని. ఓ డబ్బులా? పైసలదే ఉందిరా, పోపుల డబ్బాలో చెయ్యడితే అయ్యే దొరుకుతాయి. లేవేంటి? కొన్ని ఇందులో ఉండుంటాయి. ఇందులో కూడా లేవేంటి? ఏంటి మామీ, ప్లేసెస్ మార్చేసావా?
ఏమైందిరా తుక్కు దొరకలేదా? లేదురా, మా మమ్మీకి నేను డబ్బులు దొబ్బెత్తున్నానేమో అని డౌట్ వస్తుంటది. కానీ డబ్బులు దాచి అన్ని డబ్బాల్లోనే ఎతికాను, ఎక్కడ దొరకలేదు. తోరతాన్ని తడుగుతామా? గోక్కునేవాడు వెళ్ళి గీక్కునేవాడిని అడిగాడంట. అడిగితే డబ్బులు కాదు, రిటర్న్ లో ఆడి తినడానికి వస్తానంటాడు. అప్పుడు ఇంకో 4 ప్లేట్లకు డబ్బులు సెట్ చేయాలి. తమ్మో తొద్దులే, తనమే తోదాం. నా దగ్గర 50 రూపీస్ ఉన్నాయి. 2 ప్లేట్స్ వస్తాయి కదా, తినేద్దాం. 2 ప్లేట్లు ఎవరికి సరిపోతాయి? వేస్తే మినిమం 4 ప్లేట్లు. లెక్క ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువ కాకుండా చూసుకోవాలి. నా దగ్గర 2 ప్లేట్స్ కే తప్పులుతున్నాయిరా. సరే ఉండు. ఎవరికిరా ముక్కు తేతనం? తనుకురా, చిచి అనుకురా. సరైనోళ్ళకే తేతనం. అదే హాస్టల్లో తికానా లేకుండా తుంటది. నువ్వు తాన్నే తడుగు తప్పులు. ఒరే తత్తి, హాస్టల్ అమ్మాయి దగ్గర డబ్బులు ఉండవని నువ్వు అనుకుంటే నీ అంత ఎర్రోడు ఇంకోటి ఉండడురా. ఎందుకంటే వాళ్ళు దాచే అంత డబ్బులు బ్యాంకులు కూడా దాయరు. హలో చిట్టి. హాయ్ అను. టీజీఎంల తర్వాత తుందు థియేటర్ తడుగు. ఉండవే అను, ఏం చేస్తున్నావు? ఏం లేదు చిట్టి, రికార్డ్ రాసుకుంటున్నా. అయ్యో అవునా, నాకు పంపిస్తే నేను రాసి పెట్టేవాడిని కదాను. పర్లేదులే చిట్టి, నీకెందుకు కష్టం? కష్టం ఏంటాను, మీ అన్నగాడికి కూడా నేనే రాసి పెట్టేవాడిని తెలుసా? చెప్పాడు. నీ రైటింగ్ చూసాకే మేడం వాడిని ఫెయిల్ చేసిందంటగా, అందుకే వద్దంటున్నా. సర్లే, ఇంతకీ ఎందుకు ఫోన్ చేసావో చెప్పు. నేను రికార్డ్ కంప్లీట్ చేసుకొని చదువుకోవాలి. అది అదేమో. అబ్బా త్వరగా చెప్పు చిట్టి. అది నా బ్యాంక్ అకౌంట్ కో 110 రూపీస్ రీఛార్జ్ చేయవా? దేనికి? పానీపూరి తినడానికేను. నీకు పని పాట లేదా చిట్టి? ఆ పనికి మళ్ళీ ఫ్రెండ్స్ వేసుకొని రోజు పానీపూరి తినడమేనా? లేదా నువ్వు నిన్న నూడిల్స్ తిన్నాం. ఇంకా చెప్పు. మన సమోసా తిన్నాం, ఆ ముందు రోజు కచోరీ తిన్నాం. ఎగ్జాక్ట్లీ అను, నీకెలా తెలుసు? కొట్టానంటే ముక్కు లోపలికి వెళ్ళిపోతుంది. ఫస్ట్ లైఫ్ లో ఏం చేయాలో ఆలోచించు. ఈ పానీపూరీలు, చాట్లు, నూడిల్స్ ఎప్పుడైనా తినొచ్చు. తుక్కు తుక్కు ఏంట్రా? పానీపూరి తండి తెడదాం అనుకుంటున్నానని చెప్పరా. 3 lakhs తింకమ్ము. అను, నేనేం చేయాలో డిసైడ్ అయిపోయినాను. ఏంటి ఇప్పటికిప్పుడే డిసైడ్ అయిపోయావా? ఎప్పుడో డిసైడ్ అయ్యాను, కానీ నీకు ఇప్పుడు చెప్తున్నాను. ఇంతకీ ఏం డిసైడ్ అయ్యావు చిట్టి? నేను పార్ట్ టైం బిజినెస్ గా పానీపూరి బండి పెడదాం అనుకుంటున్నాను. పానీపూరి బండా? ఆడెవడో సైనిక్ పూరిలో పానీపూరి బండి పెట్టుకుని నెలకి 3 lakhs సంపాదిస్తున్నాడంట. అయితే ఇప్పుడు నువ్వు బోరబండ్లో పానీపూరి బండి పెడతావా? యా, వాడే సంపాదించాలో ఏంటి 3 లక్షలు, నేను కూడా సంపాదిస్తా. మరి ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నావు? ఏంటి? పానీపూరి బండి అన్నావు కదా. అదే, దేనికైనా డబ్బులు ఉండాలి కదాను. డబ్బులు సెట్ చేసుకుని స్టార్ట్ చేస్తా. ఎంత అవుతుంది ఏంటి? ఇంచుమించు ఎగ్జాక్ట్లీ అరౌండ్ తైవు 500. 5,000 రా, 500 కాదు. 5,000 అను, 5,000. సర్లే, ఆ 5,000 ఏదో నేను ఇస్తాను, వెంటనే స్టార్ట్ చెయ్యి. అను, ఏది ఇంకోసారి అను? అబ్బా డబ్బులు పంపిస్తాను చిట్టి, స్టార్ట్ చెయ్యి. ఐ కాంట్ బిలీవ్ దిస్. థాంక్యూ అను, థాంక్యూ సో మచ్. చాలే, ఓవర్ యాక్షన్ చేయకుండా త్వరగా స్టార్ట్ చేయి చిట్టి. ఓకేనా? ఓకే అను. Hey girls, can I know your beautiful names? పూర్ణిమ, కాత్యాయని. Wow, ఏ పూరి తింటావా పానీపూరి? వద్దు, నాకు ఇష్టం దహీ పూరి. ఓహ్ మేరీ ప్యారీ, నీకోసం ఇప్పుడే చేస్తా మేరా దిల్ కా దహీ పూరి. ఏంటబ్బాయి, అన్ని పూర్ణిమకేనా, నాకేం లేవా? కాత్యాయని, డోంట్ వరీ యార్, నీకోసం మా మామ సాంగ్ తో సిద్ధంగా ఉన్నాడు. మావాయ్, స్టార్ట్ చేసుకో. కాచాయిని, పానీపూరి తింటావా? ఒరే మావా, తోడ ప్యాజ్ డాలో రే. కాచాయిని, తినిపించనా? వద్దు వద్దు, ఇదేమి పాట బాయ్. ఒరే మను, నువ్వు ఇంటికి పదరా. నాన్నగారు. ఏంట్రా, తినిపిస్తావా? ఏ పాపం అమ్మాయికి చేతులు లేవా, తినలేదా? నాన్నగారు, నువ్వు ఇంటికి పదరా, నీ పని చెప్తా. మామ బాయ్రా. మనం బతికిపోయాం. ఏంట్రా నవ్వుతున్నావు? నువ్వు బతికిపోలేదురా, ఇందాక బతికావు,
ఇప్పుడు పోతా ఒకసారి ఫోన్ చూసుకో. హలో అను. హాయ్ పూరి, మేరీ ప్యారీ, తింటావా మసాలా పూరి? ఎక్కడ విన్నట్టుందేంటి? విన్నట్టు కాదు చిట్టి, అన్నట్టు కూడా అనిపిస్తుంది. మనం చెప్పిందే కదా, పేపర్ అలా లీక్ అయిందను. దట్ గ్రేట్ గోస్ట్ మీ ఓన్లీ. గోరల్ లీక్స్ లో భాగంగా ఈ రోజు నీకు తిరిగి చేట అవబోతుంది. పానీపూరి బండి పెట్టుకుని పైకొస్తానని చెప్పి పూర్ణిమతో పులిహోర కలుపుతావా? అంటే నేను కస్టమర్స్ ని అట్రాక్ట్ చేద్దామని. నువ్వు అట్రాక్ట్ అయ్యావు అంతేగా? కాదను, మదర్ ప్రామిస్. షట్ అప్. ఇంకా బిజినెస్ లేదు, ఏం లేదు. మూసుకొని షాప్ బంద్ చేసి ఆ తర్వాత నాకు ఫోన్ చేయి. అది కదను. నీ గూడు చెదిరింది, నీ గువ్వ పగిలింది, ఓ చిట్టి ప్రాణమా ఎవరు కొట్టారు, ఎవరు తిట్టారు? హలో, ఎక్స్క్యూజ్ మీ. ఎక్స్క్యూజ్ మీ. అక్కడ ఉన్న ఆ బండి మీదేనా? ఎస్, ఇటు పక్కన ఉన్న ఈ బండి కూడా నాదే. ఓ, ఇది కూడా మీదేనా? ఎస్, ఓనర్ ఇప్పుడే పక్కకు తప్పుకొని నాకు హ్యాండ్ ఓవర్ చేశాడు. సూపర్. గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా రోడ్డు మీద ఈ బళ్ళు పెట్టినందుకు మీకు ప్రభుత్వం ఫైన్ విధించింది. పానీపూరి బండికి కూడా పర్మిషన్ తీసుకోవాలా? మరి తీసుకోరా? ఓకే ఓకే, డిస్కషన్ వేస్ట్. ఫైన్ ఎంత చెప్పండి? 2 lakhs. ఈయన కరెక్ట్ గానే చెప్పాడా, మనకు అలా వినిపించిందా? సారీ సార్, మీరు 2000 అన్నట్టున్నారు, నాకు 2 lakhs లా వినిపించింది. నేను 2 lakhs అన్నాను. 2 lakhs? ఎస్. ఓకే గోరా, నేను వెళ్ళొస్తాను. ఈ 2 షాప్స్ జాగ్రత్త. నీ గోడ చెదిరింది, నీ గోడ తగిలింది, ఓ గోరా 2 lakhs ఎలా కడతావో, ఎప్పుడు కడతావో? సార్, క్యాష్ ఒకటేనా? కిడ్నీస్ కూడా యాక్సెప్ట్ చేస్తారా?